ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్టర్డే క్లాస్ అనేటువంటిది మనం ఈ పవర్ ఎక్స్ అండ్ ఈ పవర్ టీ అనేటువంటిది లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాము. ఎప్పుడు అంటే ఎస్ నాట్ ఈక్వల్ టు టీ అన్నప్పుడు, ఇఫ్ అండ్ ఓన్లీ. ఇప్పుడు లెక్చర్ నెంబర్ 7 అండి. ఈరోజు చూద్దాం ఇంకొక కీ పాయింట్ చూద్దాం. ఎన్నో పాయింట్ అండి ఇది? దిస్ ఇస్ నెంబర్ ఎంత అన్నా? ఓకే, 10th పాయింట్. ఇక చూడండి, 10th పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి అన్న ఏమంటున్నాడంటే, ఇఫ్ ఒకవేళ డైమెన్షన్ ఆఫ్ ద వి, మీకు డైమెన్షన్ టాపిక్ లో చెప్తాను ఎలా అంటే డైమెన్షన్ ఎలా చెప్తాం అనేటువంటిది. డైమెన్షన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ అండ్ a set containing n plus 1 vectors. Then the set is called always LD. Then that set is always LD. ఆల్వేస్ ఎల్డి సెట్ అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అనేది అవుతుంది. ఎలా అవుతుంది సార్ అని అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ గా ఒక సెట్ తీసుకుందాం, ఎస్ అనేటువంటి ఒక సెట్. ఈ సెట్ లో ఎలిమెంట్స్ తీసుకుందాం 1 2 2 5 7 9. సరేనా? ఈ సెట్ తీసుకుందాం. ఈజ్ ఎల్డి. ఎందులో ఎల్డి అవుతుంది? ఎన్ని టుపుల్స్ ఉన్నాయి అనేవి? 2 టుపుల్స్ ఉన్నాయి. అంటే ఎల్డి ఇన్ R²/R. ఇది వెక్టార్ స్పేస్. ఎందుకు? V/F వెక్టార్ స్పేస్ యొక్క డైమెన్షన్ మీకు ఇంతకు ముందే చెప్పానన్న. F⁴n/F యొక్క డైమెన్షన్ సింపుల్ గా ఏమని చెప్పొచ్చు అని చెప్పాను? ఇట్ ఈస్ ద n అని చెప్పాను. వేర్ F ఈజ్ ఏ ఫీల్డ్ అయినప్పుడు. మీకు డైమెన్షన్ టాపిక్ దగ్గర అన్ని క్లియర్ గా చెప్తాను. జస్ట్ ఇక్కడ ఈ పాయింట్ అవసరపడుతుందని చెప్తున్నాను. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ V/F ఏముంది నాన్న? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తేనంటే R²/R. మరి డైమెన్షన్ ఆఫ్ V/F ఏమవుతుందన్న? R²/R. 2 టుపుల్స్ కాబట్టి 2 అవుతుంది డైమెన్షన్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ ద ఎస్. ఎస్ లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి? 1 2 3. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎస్ 3 ఎలిమెంట్స్. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. చూడండి, n+1 కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి, డైమెన్షన్ n వాల్యూ ఎంత? 2 అనుకోండి. సెట్ లోపల ఉన్న కార్డినాలిటీ వాల్యూ ఇస్ ద n+1 అవుతుంది. ఇక్కడ చూడండి, 2 + 1 అంటే 3 అవుతుంది. కాబట్టి సెట్ ఏమైతుంది? ఆల్వేస్ ఎల్డి అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఇంకో రకంగా కూడా మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2, S ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ గా 1 2 3 5 5 9 అని అనుకుందాం. ఈజ్ ఎల్డి. ఎందుకు ఎల్డి అవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 5 9 ఎలా రాయొచ్చు? 1 2 ప్లస్ 3 5 యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చు. ఎప్పుడు? ఇక్కడ 2 రాసుకోండి, 2 × 2. ఇక్కడ రాసుకుంటే 1 రాసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2 × 1 is the 2, 1 × 3 is the 3. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి? 2 + 3 ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ 2 2 జా 4, 1 × 5 5, 4 + 5. ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 9 అవుతుంది. అంటే 1 వెక్టార్ ఇస్ ద, ఇది V1 అనుకోండి, ఇది V2 అనుకోండి, ఇది V3 అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి V3ని ఏమని రాసాం? 2 × V1 ప్లస్ 1 × V2. అంటే 1 వెక్టార్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 V2. అంటే V3 ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ V1 V3 V2. స్పాన్ ఆఫ్
v1 v2 అంటే ఒక వెక్టార్ స్పానింగ్ సెట్ కి చెందితే అంటే v3 is the belongs to span of v1 v2 అలా చెందితే కూడా మనకు therefore s is equal to మనం ఏమని చెప్పొచ్చు v1 v2 v3 is LD అని చెప్పొచ్చు. ఇంకా ఏం చెప్పొచ్చు ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు సార్ అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి ఈ s అనేటువంటి ఎన్ని టుపుల్స్ ఉన్నాయి 2 టుపుల్స్ ఉన్నాయి. ఈ వెక్టార్స్ ఫ్రమ్ అంటే v1 v2 v3 taken from vector space v over f is equal to r square over r నుంచి తీసుకున్నాం 2 టుపుల్స్ ఉన్నాయి. బట్ cardinality of s number of vectors in s 3 and dimension of v over f is equal to 2 అవుతుంది మనకి. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ n+1 అంటే డైమెన్షన్ కన్నా ఒక వెక్టార్ ఎక్కువనే ఉంది s లోపల కాబట్టి s ఏమైతుంది ఆల్వేస్ LD అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే అనదర్ పాయింట్ తీసుకుంటాను చూడండి ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఒకటి 11th పాయింట్ తీసుకుందాం. ఇట్ ఈస్ ద 11th పాయింట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఏం చెప్తున్నాడంటే 11th పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకుందాం ప్రీవియస్ ఒకసారి కొన్ని మనం ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఒకవేళ మ్యాట్రిక్స్ ని మళ్ళీ ఒకసారి రాసుకుందామండి. మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ v1 v2 అప్ టు సో ఆన్ vn అని అంటే m రోస్ n కాలమ్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు. దెన్ పివోట్ కాలమ్స్ in A, columns in A are linearly independent. Very very important అండి this point. Independent అంటే పివోట్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో మ్యాట్రిక్స్ లోపల అవే వెక్టార్స్ అవుతాయి కాబట్టి అవి ఏమైతాయి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. అంటే ఏదైనా ఒకటి మనకు నార్మల్ గా గుర్తొచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే s is equal to ఏదైనా ఒకటి తీసుకుందాం 1 2 3 1 4 2 1 నెక్స్ట్ 5 6 2. సో ఇప్పుడు ఇది తీసుకుందాం ఇన్ r³ ఓవర్ r. ఇప్పుడు ఇందులో ఏవి లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్ ఇందులో ఈ సెట్ లోపల అని అనుకుంటే ఓసారి వెక్టార్స్ ని ఒక మ్యాట్రిక్స్ రూపంలో రాసుకోండి. A is equal ఇది v1 అనుకోండి వెక్టార్, ఇది v2 అనుకోండి, ఇది v3 అనుకోండి. సో ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇలా v1 v2 ఒకవేళ 4 ఉన్నా కూడా అది LD అవుతుంది. బట్ అందులో వెక్టార్స్ LI అవుతాయి. కొన్ని వెక్టార్స్ ఏవైతే అనేవి కూడా మనం అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీన్ని ఏమని రాయొచ్చు 1 2 3 నెక్స్ట్ 4 2 1 నెక్స్ట్ 5 6 2. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి r2 goes to r2 minus 2 into r1. It is r3 is goes to r3 minus 3 into r1. So it is row equivalent to 1 4 5. First row does not change. Second row lo in first element 0. It is 2 minus 2 into 4 8. 2 minus 8 is the minus 6. 6 minus 2 into 5 is the 10. 6 minus 10 is the minus 4. Next this is the 0 because this value is the 3 and ikkada unnatuvantiది right. Okay 1 minus 3 into 4 entandi 12. 1 minus 12 is the minus 11. Next 2 minus 3 into 5 is the 15. 2 minus 15 is the minus 13. ఇప్పుడు మనం
దీన్ని ఇక చూడండి సెకండ్ రోలో ఉన్న -6 పివోటే, కానీ -6 -4 ఒకే నెంబర్ తోనే క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేద్దాం, రెడ్యూస్ చేద్దాం, రోని మినిమైజ్ చేద్దాం. ఏమని చేద్దాం, R2 by -2 చేద్దాం. చేస్తే చూడండి ఎలా మినిమైజ్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 4 5, ఇట్ ఈస్ ద 0, it is nothing but 3, it is nothing but 2, 0, -11, -13. Next pivot ఏంటండి, this is the pivot. దీన్ని ఉపయోగించండి. Therefore R3 is goes to 3 into R3 minus plus 11 into R2. రాస్తే మనకి ఎలా మారిపోతుంది చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటి, 1 4 5, this is the 0, this is the 3, this is the 2, it is the 0 0 operation 0. 3 into -11 -33 plus 11 into 3 is the 33. రెండింటికి ఆపరేషన్ చేస్తే 33 - 33 is the 0. So 3 into -13 is the -39. 11 into 22, 11 into 2 is the 22. -39, it is the 22. It is the 7, it is the 1, -17. How many pivots here there? 1 2 3. ఇది పివోటే, ఇది కూడా పివోటే, ఇది కూడా పివోటే. హౌ మెనీ పివోట్ కాలమ్స్? 3 పివోట్ కాలమ్స్. సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కాలమ్స్? V1 వెక్టార్ లో ఉంది ఆ పివోట్ కాలం, V2 వెక్టార్ లో ఉంది పివోట్ కాలం, V3 వెక్టార్ లో పివోట్ ఉంది. ఆ కాలం వెక్టార్ లో పివోట్ ఉంది. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, therefore S is equal V1 V2 V3 is li set. అంటే ఈ మూడు కూడా li వెక్టార్స్ అవుతాయి, లీనియర్ ఇండిపెండెంట్. సార్ మాకు కానటువంటివి తీసుకొని చేయండి సార్ మాకనంటే, తీసుకుందాం నాన్న. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది దీని మీద. ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ గా 1 1 1 కామ 2 2 2 కామ 3 3 3 ఇన్ R³ ఓవర్ R. ఇక్కడ చూడండి సింపుల్ గా డైరెక్ట్ గా రాసేయచ్చు. ఇట్ ఈస్ ద V1 అనుకోండి, ఇట్ ఈస్ ద V2 అనుకోండి, ఇట్ ఈస్ ద V3 అనుకోండి. సో ఏని కన్స్ట్రక్ట్ చేయండి. ఇట్ ఈస్ V1 V2 V3. సో ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుందండి, ఫస్ట్ 1 1 1 2 2 2, ఇట్ ఈస్ ద 3 3 3. సో మార్చండి. ఇట్ ఈస్ R2 is goes to ఎక్లాన్ ఫామ్ లోకి, R2 minus R1. It is R3 is goes to R3 minus R1. It is row equivalent to, it is nothing but 1 2 3 0 0 0 0 0 0. How many pivot columns here there? This is the pivot. It is the pivot. So pivot column ఏమైతుందండి, ఫస్ట్ కాలం అవుతుంది pivot. అంటే therefore మనం ఏమని చెప్పొచ్చు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి therefore V1 is li vector, linear independent vector, and మిగతా ఉన్నటువంటివి ఏమవుతాయి, LD వెక్టార్స్ అవుతాయి. V2, V3 ఆర్ LD వెక్టార్స్, లీనియర్ డిపెండెంట్ వెక్టార్స్. కాబట్టి ఈ సెట్ లోపల లీనియర్ డిపెండెంట్ వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి సెట్ లీనియర్ డిపెండెంట్ అవుతుంది. దాని సబ్సెట్, ఎవ్రీ సబ్సెట్ అనేది LD కాదు. ఎందుకంటే సెట్ LD అయినంత మాత్రాన్ని ఎవ్రీ సబ్సెట్ LD కాదు. ఎందుకంటే LI సబ్సెట్ అవుతుంది కదండి. ఏది V1 వెక్టార్ మాత్రమే తీసుకొని రాస్తే ఒక సబ్సెట్ వస్తుంది. ఇట్ ఈస్ ద నాన్ జీరో వెక్టార్, ఇట్ ఈస్ ద LI. అలా మనం చెప్పవచ్చు. ఇండివిజువల్ గా మాట్లాడితే LI, బట్ V1 మాత్రం ఈ మొత్తం సెట్ లోపల V1 is the LI అవుతుంది, V2 V3 is the LD అవుతుంది. టోటల్లీ సెట్ మొత్తం LD అవుతుంది. దేర్ఫోర్ S ఏమవుతుంది, ఒక LD వెక్టార్ ఉన్నా సరే సెట్ LD అవుతుంది. V1 V2 V3 is LD. LI కావాలంటే ఆల్ ఆర్ వెక్టార్స్ ఆర్ LI కావాలి, అంటే అన్ని కాలమ్స్ లో పివోట్స్ ఉండాలి. is LD set, linear dependent set. Is it clear అండి? This point is clear? ఓకేనండి. ఓకే, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మరి LI సెట్ కి సంబంధించినటువంటి ఒక పాయింట్ ఇక్కడనే రాయించేస్తే మనకు సరిపోతుంది. 11th పాయింట్, 12th పాయింట్. ఏంటి సార్ 12th పాయింట్ అని అంటే, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద 12th పాయింట్.
సార్ ఫర్ ఎగ్జాంపుల్ గా వెక్టార్స్ తీసుకుందాం. ఏమని అంటే ఓకే, లెట్ ఒక మ్యాట్రిక్స్ ని కన్సిడరేషన్ చేసుకుందాం. A is equal to v1 v2 అప్ టు సో ఆన్ vn, n వెక్టార్స్ ఉన్నాయి. The set of vectors, the set of vectors ఏంటివా వెక్టార్స్? S is equal to ఇవే n వెక్టార్స్ తీసుకోండి. v1 v2 అప్ టు సో ఆన్ vn, n వెక్టార్స్ is said to be linearly independent set, is said to be linearly independent set, linearly independent set. ఇఫ్ ఎప్పుడు అని మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, ఇది ఏ మ్యాట్రిక్స్ అన్నా కానీ నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ. అది ఏ మ్యాట్రిక్స్ అన్నా కానండి, ఇట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ m/n మ్యాట్రిక్స్ అనుకుందాం, నష్టం ఏముంది. ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ. మ్యాట్రిక్స్ ఏ అంటే దీన్ని నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్ అని చెప్పచ్చు. గివెన్ వెక్టార్స్ అంటే ఇచ్చిన వెక్టార్స్ యొక్క సంఖ్యకు. ఇదే నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఈజ్ నథింగ్ బట్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ద రో అని చదవద్దండి, ర్యాంక్ అండి, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఆల్రెడీ తెలుసు మనకి పాయింట్, జస్ట్ మళ్ళీ ఒకసారి రిపీటెడ్ అవుతుందని చెప్పేసి రాసొచ్చాను. దాంట్లో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. 13th పాయింట్ చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఒకవేళ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్, దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటి సార్ అని అంటే ఇది మనకు స్పానింగ్ సెట్ కి సంబంధించిన దాంట్లో వస్తుంది. లెట్ ఏ అనేటువంటిది m/n మ్యాట్రిక్స్ తీసుకుందాం. m/n మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ v1 v2 అప్ టు సో ఆన్ vn వెక్టార్స్ ఉన్నాయి. h is equal to and h is equal to ఏం రాద్దాం, స్పాన్ ఆఫ్ దీస్ వెక్టార్స్, స్పాన్ ఆఫ్ v1 v2 అప్ టు సో ఆన్ vn అని రాయగలిగితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎప్పుడు రాయగలుగుతాం అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ ఏ లోపల కాలమ్స్ యొక్క సంఖ్య అనేటువంటిది దేనికి సమానం కావాలి, నెంబర్ ఆఫ్ పివోట్స్, నెంబర్ ఆఫ్ పివోట్ రోస్ అండి, నాట్ ఏ కాలమ్స్. నెంబర్ ఆఫ్ పివోట్ రోస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ పాయింట్, రోస్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ. ఇదే అండి షార్ట్ కట్ అండి. మనకి స్పానింగ్ సెట్ రాయగలమా లేదా అనేటువంటిది అబ్జర్వేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఆ వెక్టార్స్ అయితే ఏవైతే ఉన్నాయో అది స్పానింగ్ రోస్. ఎన్ని ఉండాలి సార్ రోస్ అంటే, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, m ఉన్నాయి కదా, అప్పుడు m ఉంటేనే ఈ వెక్టార్స్ రాయగలుగుతాం, లేకపోతే రాయలేము. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ మరి రోస్ రెండే ఉన్నాయి, రోస్ కలిగినటువంటి రెండే వెక్టార్స్, కాలం వెక్టార్స్ ఉన్నాయంటే వాటిని మాత్రమే మనం తీసుకోవాలి. ఎలా సార్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ s is equal to నేను ఒక సెట్ తీసుకుంటున్నాను అనుకుందాం. ఏది 1 1 నెక్స్ట్ 2 2 నెక్స్ట్ 3 3 అని తీసుకుందాం. తీసుకుంటే ఇప్పుడు ఏమని అంటున్నాడంటే ఎగ్జామినరు h is equal to స్పాన్ ఆఫ్ v1 అని రాయొచ్చా అని అంటున్నాడు. ఇది v1 v2 v3 అని అంటే ఇక్కడ ఏమని అంటున్నాడంటే క్వశ్చన్ ఇట్లా తీసుకుందాం. ఏమని తీసుకుందాం, v1 v2 v3. ఓకే, ఈజ్ h is equal to span of 1, 1, span of 1, 1 అంటే span of v1 అని రాయొచ్చా, స్పాన్ ఆఫ్ v1 అని రాయొచ్చా అని అనుకున్నాం.
అనుకుంటే ఒక సెట్ అనేది స్పానింగ్ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు అనుకోండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ అని రాయొచ్చా అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు కదండి క్వశ్చన్ V1 V2 V3 వెక్టార్స్ రాసుకోండి. V2 V3 మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేయొచ్చు. కాలం వెక్టార్ రాయండి 1 1 2 2 నెక్స్ట్ ఇట్ ఈస్ ద 3 3. మీరేం రాయొచ్చు ఇక్కడ R2 ఈజ్ గోస్ టు R2 మైనస్ R1 అని రాస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 2 3 0 0 0. ఓకేనండి. సో పివోట్ కలిగినటువంటి రోస్ ఏంటివండి? ఇదే కదండి, ఇదే కదా పివోట్. దిస్ ఈస్ ద పివోట్. ఇదొక్కటే పివోట్ ఉంది. ఈ పివోట్ కలిగినటువంటి రోస్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ పివోట్ రోస్ ఇస్ ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ పివోట్ రోస్ ఇజ్ ఈక్వల్ టు 1 ఉంది, ఒకటే ఉంది. మరి ఆ ఒకటి దాంట్లోనే కాలం వెక్టార్ ఉంది. సో ఆ వెక్టార్ ఏమవుతుంది? దట్ వెక్టార్ ఏమైతుంది? V1 అవుతుంది. సో చూడండి V1 అవుతుంది. అంటే V1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? పివోట్ కాలం V1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏముందండి 1 1. ఇది మాత్రమే ఉంది. ఈ వెక్టార్ పివోట్ వెక్టార్ ఈజ్ పివోట్ వెక్టార్. పివోట్ వెక్టార్. ఈ పివోట్ ఉన్నటువంటి వెక్టార్ ఉంది కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు? స్పాన్ ఆఫ్ V1 అంటే స్పాన్ ఆఫ్ 1, 1 అని రాయొచ్చు. ఇక చూడండి ఎలా రాయొచ్చు సార్ అని అంటే ఇక్కడ చూడండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ ద వై యాక్సిస్. అంటే ఇది ఏ స్పేస్ అండి? 2 డైమెన్షన్ స్పేస్. అదే ఏమవుతుంది? R² అవుతుంది. ఇక చూడండి ఇక్కడ 1 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 1 ఉంది వై యాక్సిస్. సో ఆ పాయింట్ ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ అవుతుంది 1, 1. ఈ పాయింట్ తోన ఈ స్పేస్ లో ఉన్న ఏ పాయింట్ నైనా నిర్మించవచ్చు. ఎలా నిర్మించవచ్చు? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి మనం ఏమని రాసుకోవచ్చు అని అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ 1 1 2 2 3 3. ఇక్కడ చూడండి ఇది V1 అనుకుందాం, ఇది V2 అనుకుందాం, ఇది V3 అనుకుందాం. V3 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఇక్కడ చూడండి 3 ఇంటూ V1 అయింది. V2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 2 ఇంటూ V1. అంటే V1 ఇండిపెండెంట్. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇయర్ దేర్ 1 ఇండిపెండెంట్. కాబట్టి మనం ఏమని రాయొచ్చు? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ లో ఉన్న ప్రతి వెక్టార్ కూడా దేంతో జనరేట్ అవుతుంది? 1, 1 తో జనరేట్ అవుతుంది. అంటే స్పాన్ ఆఫ్ V1 తో జనరేట్ అవుతుంది. మీరు ఏ వెక్టార్ నైనా రాయండి, ఎస్ లో ఉన్న వెక్టార్స్ అన్ని ఇలా ఉండాలి. దేంతో జనరేట్ అవుతుంది? ఖచ్చితంగా 1, 1 తోనే జనరేట్ అవుతుంది. ఏ వెక్టార్ అయినా సేమ్ వెక్టార్. అంటే టోటల్ వెక్టార్ స్పేస్ అనేటువంటిది ఒకే ఒక వెక్టార్ తోనే జనరేట్ అవుతుంది. ఇది ఈ మొత్తం ఎస్ కూడా టోటల్ గా ఒకే ఒక వెక్టార్. ఇప్పుడు 3, 3 తీసుకోండి, ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 2, 2 అనుకుందాం. ఇక్కడ ఉంది 2, 2. దేంతో జనరేట్ అవుతుంది? 1, 1 తోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 3 అని ఉంది అనుకుందాం. దేంతో జనరేట్ అవుతుంది మనకి? దేంతోనన్నా సేమ్ మనకు ఉన్నటువంటి 1, 1 తోనే జనరేట్ అవుతుంది. అంటే 1, 1 తోనే దాన్ని రాయొచ్చు. అక్కడ జనరేటర్ అని అంటాం. దేంట్లో మనకు గ్రూప్స్ లోపల ఒక ఎలిమెంట్ తోన సెట్ మొత్తం ఏర్పడితే, అంటే ఒక గ్రూప్ లో ఉన్న ఒక ఎలిమెంట్ చేత మొత్తం గ్రూప్ అనేది నిర్మించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీకి జనరేటర్ ఎవరు అని అంటే మీ తాతగారు మీ ఫ్యామిలీకి జనరేటర్. జనరేటర్ అంటే ఏంటి? దాని యొక్క మీనింగ్ మీ తాత నుంచే కదా మీ నాన్నగారు వచ్చారు, మీ నాన్న నుంచి మీరు వచ్చారు, మీ నుంచి మీ పిల్లలు వస్తున్నారు. అంటే మీ ఫ్యామిలీ ఉద్భవించడానికి కారణం ఎవరు? మీ ఫ్యామిలీ యొక్క మూల పురుషుడు ఎవరు అంటే మీ ఫ్యామిలీ పుట్టుకకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మీ తాతగారు, మీ ముత్తాతగారు. అలా చెప్తాం. ఒక వ్యక్తి నుంచి ఫ్యామిలీ అనేది జనరేట్ అవుతూ ఉంటే, అంటే ఫ్యామిలీ ఉన్న ఎలిమెంట్స్ అనేటువంటివి ఇంప్రూవ్ అవుతూ ఉంటే, సంఖ్య పెరుగుతూ ఉన్న కొలది ఆ ఎలిమెంట్ ని మనం ఏమంటాం? జనరేటర్ అని అంటాము. ఆ ఎలిమెంట్ ని మనం ఏమంటాం? జనరేటర్. ఇక్కడ 1, 1 అనేటువంటిది ఎస్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని నిర్మించబడుతుంది. ఆ 1, 1 మీదే డిపెండ్ అయింది ప్రతి ఎలిమెంట్ కూడా. కాబట్టి 1, 1 అనేటువంటిది జనరేటర్ ఆఫ్ దిస్ సెట్ అని చెప్పొచ్చు. సో LI వెక్టార్ ఒకే ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద జనరేటర్. ఇస్ ఇట్ క్లియర్? హలో, నెక్స్ట్
చూడండి, నార్మల్ మెథడ్స్ చూద్దాము. మనము ఎగ్జామ్ మన దాంట్లో ఇచ్చేటువంటి నార్మల్ మెథడ్స్, అంటే సెమిస్టర్ పర్పస్ లో చేసే నార్మల్ మెథడ్స్ మనం రాపిచ్చినటువంటి. సార్ మరి సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ అన్నాడు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఏంటి సార్ అని అంటే, ఒక్క నిమిషం అండి, కొద్దిగా పెంచుతా. ఓకే, ఏమని అంటున్నాడంటే, షో దట్ S is equal, for example, 1 1 1 comma 1 2 3 comma 2 2 2. It is a subset R equal to R cube is linearly dependent set. Is linearly dependent set. Dependent సెట్ అని మనకి సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో అడిగితే మనం ఏం చేయొచ్చు? సొల్యూషన్. ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. సొల్యూషన్ ఏంటి అని అంటే, గివెన్ ఇచ్చినటువంటి సెట్ ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. గివెన్ S is equal 1 1 1 1 2 3, ఇంకో వెక్టార్ 2 2 2. It is nothing but నేమ్స్ ఇద్దాం. v1 v2 v3 అని నేమ్స్ ఇద్దాం. అలా నేమ్స్ ఇచ్చి నెక్స్ట్ ఏం చేద్దాం? స్కేలార్స్ తీసుకోవాలి కదా మనం. ఆల్ఫా బీటా గామా ఇస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్. ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్ సెట్. ఎందుకంటే R క్యూబ్ ఓవర్ R అని ఉంటుంది వెక్టార్ స్పేస్ అనేది. లెట్ ఇవి తీసుకుంటే లీనియర్ కాంబినేషన్ రాయాలి కాబట్టి నౌ మనం ఏం చేద్దాం? ఆల్ఫా ఇంటూ v1 బార్ plus beta into v2 bar plus gamma into v3 bar is equal to 0 bar. So alpha into v1 bar ఏంటంటే 1 1 1 plus beta into it is a 1 2 3 plus gamma into 2 2 2 is equal to 0 bar. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, నార్మల్ ప్రాసెస్ చెప్తానండి. ఆ ప్రాసెస్ చెప్పిన తర్వాత మామూలుగా లెక్కలు ఎలా మనం ట్రాక్ చేస్తామో చూడండి. టకాటక మనం లెక్కలు చేసుకుంటూ పోతాం. ప్రతిసారి నేను ఇలా చెప్పను. చూడండి, మీకు మామూలుగా ప్రాసెస్ అర్థం కావాలి. సెమిస్టర్ ఎగ్జామినేషన్ కూడా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఇక చూడండి, ఫస్ట్ ఆల్ఫా ఇంటూ 1 మల్టిప్లికేషన్ చేస్తే ఆల్ఫా, బీటా ఇంటూ 1 బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ గామా ఇంటూ 2 ఇస్ ద 2 గామా. సో అలా ప్రతిదీ మల్టిప్లికేషన్ చేయండి. ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 2 గామా. నెక్స్ట్ ఎలిమెంట్ ఆల్ఫా ప్లస్ 3 beta plus 2 gamma is equal to 0 bar. 0 bar it means 0 0 0 అని అర్థం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ టుపుల్ కి ఈక్వల్ చేయండి. this tuple is equal to this 0. this element is this is equal to 0. this element is this is equal to 0. ఇలా సేమ్ చేస్తే మనకి ఏమవుతుంది? 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆల్ఫా బీటా 2 గామా is equal to 0 ఫస్ట్ ఈక్వేషన్. ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 2 gamma is equal to 0 second equation. Alpha plus 3 beta plus 2 gamma is equal to 0 third equation. Is it clear? మరి ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా మనం సాల్వ్ చేస్తూ వద్దాం. ముందు ఈక్వేషన్స్ కి పేర్లు ఇద్దాం. ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1, ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2, ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. సాల్వ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2. 1 and 2 ని సాల్వ్ చేస్తే చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 గామా ఇస్ ఈక్వల్ టు 0. ఇంకొకటి ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 2 గామా ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 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 ఇట్ ఈస్ క్యాన్సల్. ఓన్లీ బీటా వాల్యూ మిగులుతుంది. మైనస్ బీటా ఇస్ ఈక్వల్ టు 0 అంటే దట్స్ మీన్ బీటా ఇస్ ఈక్వల్ టు 0. బీటా ఇస్ ఈక్వల్ టు 0 వాల్యూని తీసుకెళ్లి సబ్స్టిట్యూషన్ ఇన్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1 and 3. 1 and 3 లో సబ్స్టిట్యూషన్ చేయండి. చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ 2 గామా ఇస్ ఈక్వల్ టు 0 ఫస్ట్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏమొస్తుందండి? ఇట్ ఈస్ ఆల్సో సేమ్ అవుతుంది. థర్డ్ ఈక్వేషన్ కూడా సేమ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ 1 లోనే రాద్దాం. 1 లో రాస్తే ఇది అయిపోతుందండి. దెర్ ఈస్ నో ప్రాబ్లం. 1 లోనే రాయండి. 1 లోనే రాస్తే మనకి ఏమొస్తుందండి? బీటా వాల్యూ 0 రాయండి. 1 లో రాస్తే మనకి ఏమొస్తుంది చూడండి, that is the alpha plus 2 gamma is equal to 0. So alpha is equal to ఏమవుతుందండి? It is a minus 2 gamma.
సో ఇక్కడ ఆల్ఫా బై గామాతోనే డివైడ్ చేస్తే గామా ఈజ్ ఈక్వల్ టు -2/1 అవుతుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇది ఎప్పుడు అవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 యాజ్ వెల్ యాజ్ గామా ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. సో అట్లీస్ట్ ఒక్క వెక్టార్ అయినా అంటే ఒక్క స్కేలార్ అయినా నాట్ ఈక్వల్ టు 0 అయితే ద సెట్ ఏమవుతుందండి, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆల్ఫా ఇస్ ద -2 ఇస్ ద నాట్ ఈక్వల్ టు 0, ఆర్ ఇక్కడ గామా ఇస్ ఈక్వల్ టు 1 ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0, అండ్ ఇంకా ఏముందండి, బీటా వాల్యూ 0 ఉంది. బీటా వాల్యూతోనే మనకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఇటు 0 ఏ ఒక్క స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయినా సరే మనకి ఏమవుతుంది, ఇచ్చినటువంటి వెక్టార్స్ సెట్ LI అవుతుంది. దేర్ ఫోర్ S is equal to LI అవుతుందా LD అవుతుందా చెప్పండి, ఏమవుతుంది సెట్ LD అవుతుంది. ఒక్క స్కేలార్ అయినా నాట్ ఈక్వల్ టు 0 అయితే LD అవుతుంది. ఇదే డిటర్మినెంట్ పరంగా నాట్ ఈక్వల్ టు 0 అయితే LI నాన్న. స్కేలార్స్ పరంగా నాట్ ఈక్వల్ టు ఒక్క స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయినా LD అవుతుంది. ఆపోజిట్ ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి V1 V2 V3 ఈజ్ LD సెట్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద లీనియర్ డిపెండెంట్ సెట్. సార్ మరి దీన్ని మామూలుగా ఇది సెమిస్టర్ పర్పస్ లో ఇలా చూపిస్తాం. మరి మన ఎంట్రన్స్ వే ఆఫ్ లో క్వశ్చన్ ని క్రాక్ చేయడానికి ఏంటి సార్ అంటే మనం చెప్పుకున్న ఉన్నాయి కదా నాన్న, ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి, ROR మెథడ్, జస్ట్ మీకు అర్థం కావడం కోసం V1 V2 V3 అనేటువంటి వెక్టార్స్ యొక్క కాలం వెక్టార్స్ రాద్దాం. రాస్తే మనకి చూడండి మ్యాట్రిక్స్ ఏమైతుంది, 1 1 1 1 2 3 నెక్స్ట్ 2 2 2 అవుతుందండి. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు, ఇక్కడ చూడండి ఇది V1 కదండి, కాలం ఈజ్ ద V1, ఇది కాలం ఈజ్ ద V2, ఇట్ ఈస్ ద కాలం ఈజ్ ద V3. ఇక్కడ చూడండి V1 కాలం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి V3 కాలం, V3 కాలం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ V1 కాలం అని రాయొచ్చు. చూడండి V1 కి 2 ని మల్టిప్లై చేస్తే V3 వస్తుంది. అంటే V3 ఈజ్ ద డిపెండ్ ఆన్ V1. అంటే ఒక్క వెక్టార్ అయినా డిపెండెంట్ అవుతే, ఒక్క వెక్టార్ అయినా డిపెండ్ అంటే మీ ఇంట్లో ఎవరైనా ఒకరి మీద ఆధారపడ్డారంటే మీ మొత్తం ఇల్లు మొత్తం ఆధారపడ్డట్లే, మీ ఇల్లు మొత్తం కూడా ఏమైనట్లు ఆధారపడినట్లే. అంటే ఆధారపడడం అంటే డిపెండెంట్ అయినట్లే, అంటే మొత్తం ఈ సెట్ అనేటువంటిది దేర్ ఫోర్ సెట్ ఏమైతుంది LD అవుతుంది. కావాల్సి చూడండి, ఒక్క కాలం డిపెండెంట్ కాలం ఉన్నా సరే ఇంకో కాలం పైన డిటర్మినెంట్ ఇస్ 0 అవుతుంది. ఎస్ 0 డిటర్మినెంట్, దేర్ ఫోర్ సెట్ ఏమవుతుంది, S ఈజ్ ఈక్వల్ టు V1 V2 V3 ఈజ్ LD అవుతుంది. అంతేగాని సెమిస్టర్ పర్పస్ లో చేసినట్లు ఇలా పొడువుగా చేసుకుంటా పోకూడదు. అర్థమవుతుందా అండి, ఇలా అంతా చెయ్యొద్దు. ఏంటి మనం రాపించినటువంటి పాయింట్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇలా తెలిస్తే మనకు టకా క్వశ్చన్స్ క్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. టైం సేవింగ్ అనేటువంటిది అవుతుంది అని చూపించడం కోసం ఇలా చూపించాను. దానికి మనం రాపించిన కీ పాయింట్స్ కి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్, రెండవ ఎగ్జాంపుల్. సేమ్ గా ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా నేను నార్మల్ గా చేయను, మీరు ఇలానే చేస్తాను. మామూలుగా చూడండి సార్. మరి ఈ సెట్ ని ఇంకొక రకంగా చెప్పొచ్చు కదా సార్ అంటే పివోట్స్ కాలం గా మార్చండి. అక్కడ రెండే పివోట్స్ వస్తాయి, మొత్తం వెక్టార్స్ 3 ఉంటాయి. సో ర్యాంక్ ఈజ్ ద 2 అవుతుంది, నాట్ ఏ 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ కాదు కాబట్టి LD సెట్ అని కూడా చెప్పొచ్చు మనం. ఆ రకంగా కూడా ఈ క్వశ్చన్ ని మనం క్రాక్ చేయొచ్చు, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. సో మీరు ఎలానైనా క్వశ్చన్ ని క్రాక్ చేయొచ్చు. ఇలా సార్ ఇంకొకటి, షో దట్ ద S ఈజ్ ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాం సార్ సింపుల్ గా, షో దట్ S ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 0 2 0 next 0 0 3 sir is LI set, is linear independent set అని చూయించమని అంటున్నాడు అనుకుందాం. సార్ నార్మల్ గా సెమిస్టర్ పర్పస్ అంటే ఏం చేస్తాం సార్, ఆల్ఫా బీటా గామా అనేటువంటి 3 స్కేలార్స్ తీసుకుంటాం. ఇట్ ఈస్ ద ఫీల్డ్ R³ ఓవర్ R³ ఉంటుందన్న, ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఇన్ R³ ఓవర్ R.
సో కాబట్టి వెక్టార్ స్పేస్ ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ కాబట్టి ఫీల్డ్ ఇస్ ద ఆర్ అవుతుంది మనకు రియల్ నెంబర్ సెట్. ఇది V1 అనుకుందాం నాన్న, ఇట్ ఈస్ ఆల్సో 0 బేటా. ఇట్ ఈస్ V2 వెక్టార్, ఇట్ ఈస్ ద V3 వెక్టార్. రైట్, ఇప్పుడు దీని నుంచి లీనియర్ కాంబినేషన్ రాద్దాం. ఆల్ఫా ఇంటూ V ప్లస్ బీటా ఇంటూ V2 ప్లస్ గామా ఇంటూ V3 is equal to 0 bar. So alpha into 1 0 0 plus beta into 0 2 0 plus gamma into 0 0 3 is equal to 0 bar 0 0 0. So ఇక్కడ చూడండి, alpha 2 beta comma 3 gamma is equal to 0 0 0. So if and only if alpha is equal to beta is equal to gamma value 0 అవుతుంది మనకి. there is no, therefore అన్ని స్కేలార్స్ అనేటువంటివి 0 అవుతాయి. ఇచ్చిన సెట్ ఏమవుతుందన్న LD సెట్ అవుతుంది. therefore S is equal V LI అవుతుందా LD అవుతుందా? ఏమవుతుందన్న LI. డిటర్మినెంట్ కి ఆపోజిట్ ఉంటది, గుర్తుపెట్టుకోండి. LI లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇది మామూలుగా. సార్ మరి 3 ఈక్వేషన్స్ వస్తే ఏం చేయాలి సార్? డిఫరెంట్ గా తీసుకుంటే 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి, ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి. అది తీసుకుపోయి 3వ ఈక్వేషన్ లో రాయాలి, గామా వాల్యూ వస్తుంది. అది తీసుకుపోయి ఇంకా ఏదైనా ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తే ఆ 3 వాల్యూస్ కూడా అప్పుడు కూడా ఆ వాల్యూస్ అనేటువంటివి అన్ని నాట్ ఈక్వల్ టు జీరోస్ అయితేనేమో LI అవుతుంది. అట్లీస్ట్ ఒక్కటి నాట్ ఈక్వల్ టు అన్ని ఈజ్ ఈక్వల్ టు 0 అవుతాయి LI అవుతుంది. అట్లీస్ట్ ఒక్క స్కేలార్ అయినా నాట్ ఈక్వల్ టు 0 అవుతాయి ఆల్ఫా బీటా గామాలో. అట్లీస్ట్ ఒక్క స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయినా ఇచ్చిన సెట్ అనేటువంటిది LD అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. మామూలుగా మ్యాట్రిక్స్ రూపంలో ఎలా రాయొచ్చు సార్ అంటే దీన్ని సింపుల్ గా ఇలా రాయాలి మ్యాట్రిక్స్ రూపంలో. సార్ ఇట్ ఈస్ ద V1 V2 V3 కాలం వెక్టార్స్ రాయండి సార్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 0 0 0 2 0 0 0 3. హౌ మెనీ పివోట్స్ నాన్న? డైరెక్ట్ ఎక్లాన్ ఫామ్ లో ఉంది చూడండి. నెంబర్ ఆఫ్ పివోట్స్ 3 పివోట్స్. డిటర్మినెంట్ చూడండి, డిటర్మినెంట్ పరంగా చూసినా సరే మనకి ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 6, నాట్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ అంటే ర్యాంక్ ఆఫ్ A is equal to, it is the 3/3 matrix. So number of pivots is equal to 3 is equal to number of given vectors సంఖ్య కూడా 3 నే ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి సెట్ ఏమవుతుంది? S is equal V1 V2 V3 is LI set, linear independent set. Is it clear? Yes, sir. ఓకే రైట్. ఇప్పుడు చూడండి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం సార్. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు కొద్దిగా సబ్జెక్ట్ మీద మీరు ఇంతకు ముందు వరకు నేర్చుకున్నటువంటివన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఈజీగా. విచ్ ఆఫ్ ద తీసుకుంటున్నాను, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఈజ్ LI. కింద ఇచ్చిన వాటిలో ఏ సెట్స్ LI లేదా LD అవుతాయి? LI అవుతాయా? ఏవవుతాయి? అయితే ఏవవుతాయి LI. సో ఆప్షన్ ఏ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆప్షన్ ఏ ఇలా తీసుకుందాం నాన్న. ఏమని తీసుకుందాం సార్? నేను ఇది 1, ఇది -2 సార్, ఇది 2 తీసుకుంటాను, ఇది 1 తీసుకుంటాను సార్. 2/2 మ్యాట్రిసెస్ సెట్ నాన్న. ఇంకోటి ఏం తీసుకుంటాను సార్? ఇట్ ఈస్ 3, ఇట్ ఈస్ -6, ఇట్ ఈస్ 6, ఇట్ ఈస్ 3 సార్. ఇది 1 ఆఫ్ ద సెట్ సార్. నెక్స్ట్ ఇంకొక సెట్ తీసుకుంటాను సార్, బి అనేటువంటి వెక్టార్స్ కలిగినటువంటి సెట్ సార్. ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 0 సార్. ఇది 0నే సార్ టోటల్. ఓకే కామా ఇంకోటి తీసుకుందాం సార్, 1 0 0 0 తీసుకుందాం సార్. ఇంకొకటి తీసుకుందాం సార్, 0 1 0 0 అని తీసుకుందాం సార్. నెక్స్ట్ ABC తీసుకుందాం సార్. ఒక సెట్ తీసుకుందాం సార్. ఇందులో ఇట్ ఈస్ 1 2 3 4 తీసుకుందాం సార్. 1 2 3 4 సార్. ఇంకోటి ఏం తీసుకుందాం సార్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 2 4 6 7 తీసుకుందాం సార్. 2 4 6 7 సార్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి సార్, ఒక వెక్టార్ ఇలా తీసుకుందాం. ఏంటి సార్ అంటే 1 -2 2 1 అని తీసుకుందాం. ఇంకొక వెక్టార్ చూడండి అన్న, ఇట్ ఈస్ 3 -6 6 3 అని తీసుకుంటున్నాను. ఇంకొక వెక్టార్ తీసుకుందాం నాన్న. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 0 1 0 0 అని తీసుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు ఇందులో
ఏది ఎల్ఐ అని అంటున్నాడు సార్. ఏది ఎల్ఐ ఇచ్చిన దాంట్లో ఏది ఎల్ఐ అని అంటున్నాడు. మరి చూద్దాం సార్ ఏది ఎల్ఐ అవుతుంది అనేటువంటిది ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడే చూడండి, దీన్ని కంపారిజన్ చేయండి. V1 V2 తోనే కంపారిజన్ చేయండి. కంపారిజన్ చేస్తే ఈజ్ ఎల్డి అని చెప్తున్నాను నాన్న. ఇది ఎల్డి బికాస్ ఎందుకనంటే ఇక్కడ చూడండి, నేను సెకండ్ V2ని ఏమని రాయొచ్చు, 3 into V1 అని రాయొచ్చు. చూడండి, ఈ వెక్టార్ కి 3ని మల్టిప్లై చేస్తే ఈ వెక్టార్ వస్తుంది. మల్టిప్లికేషన్ 3. చూడండి, 1 into 3 3, 2 -2 into 3 is the -6 అవుతుంది. ఇట్ ఈస్ 2 into 3 is the 6 అవుతుంది దిస్ వాల్యూ. నెక్స్ట్ 3 into 1 3 అవుతుంది. సరిపోతుంది కదా నాన్న. అంటే V2 is equal to 3/1. అంటే V2 is that one vector is the scalar multiple of other vector. అంటే V2 vector is the scalar multiple of the V1 vector. Therefore ఇచ్చినటువంటి వెక్టార్ సెట్ అనేది LD సెట్ అవుతుంది. ఇట్ ఈస్ LD సెట్, LI కాదు. దిస్ ఆప్షన్ ఈస్ ద క్యాన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 వెక్టార్ ఉంది. 0 వెక్టార్ ఉంటే ఆ సెట్ ఏమవుతుంది అని చెప్పాను, ఆల్వేస్ LD సెట్ అవుతుంది. బికాస్ 0 bar is equal to ఇక్కడ 2/2 matrices కాబట్టి 0 0 0 0 వెక్టార్. 0 వెక్టార్ is the belongs to the B లో 0 వెక్టార్ ఉంది కాబట్టి B అనేటువంటిది LD సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అబ్జర్వేషన్ చేయండి. ఇది కూడా సేమే కదా నాన్న. ఇట్ ఈస్ ద మల్టిప్లికేషన్ 3 చేయండి. ఇట్ ఈస్ ద మల్టిప్లికేషన్ టు 3. అంటే V1 కి 3ని మల్టిప్లై చేస్తే V2 వచ్చింది. దేర్ఫోర్ ఇది కూడా ఏమవుతుంది, VD సెట్ అవుతుంది. అంటే LD సెట్ అవుతుంది. LD సెట్, లీనియర్ డిపెండెంట్. ఇక మిగిలింది ఏంటి నాన్న, ఆప్షన్ సి ఇస్ ద LI. సార్ మరి అవుతుందా కాదా సార్, మీరు ఎలా చెప్తారు? మామూలుగా మనకు దీన్ని ప్రూవ్ చేయించండి అంటే తప్పకుండా చూద్దాం నాన్న. A is equal to నేనేం రాద్దాం, V1 V2 అని తీసుకుందాం వెక్టార్స్ గా. అంటే ఇక చూడండి, V1 వెక్టార్ ఎలా రాయాలంటే మొత్తం మ్యాట్రిక్స్ ని కాలం గా రాయండి నాన్న. ఫస్ట్ రోని రాయండి. ఫస్ట్ రో ఏంటిది 1 2. సెకండ్ రో రాయండి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో 3 4 అయిపోయింది. ఇది కాలం వెక్టార్, V1 వెక్టార్. కంప్లీట్ గా ఇలా రాసేయాలి. మీరు ఎంత పెద్ద మ్యాట్రిక్స్ ఇచ్చినా సరే ఇలా రాయాలి వెక్టార్స్ పరంగా. నెక్స్ట్ రెండో చూడండి, రెండో వెక్టార్ లో ఉన్నటువంటి ఫస్ట్ రో 2 4, నెక్స్ట్ 6 7 యాజ్ ఇట్ ఈస్ గా అలా రాయండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. మన మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ ని ఉపయోగించండి. ఇలా ఎన్ని మ్యాట్రిసెస్ ఉన్నాయి ఇలా రాసుకొని కూడా చేయొచ్చు. ఎన్ని రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ R2 is goes to R2 minus 2 into R1. ఇది పివోట్, 1 is the pivot. దాని కింద ఉన్న ఇవన్నిటిని 0 చేయాలి. సో R3 is goes to R3 minus 3 into R1. R4 is goes to ఏమని రాయొచ్చు, R4 minus 4 into R1. ఇక చూడండి ఎలా మారిపోయింది. ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు 1 2. దిస్ ఇస్ ద 0. ఇక చూడండి 4 minus 2 into 2. It is also 0. నెక్స్ట్ మైనస్, ఇక చూడండి ఇట్ ఈస్ ద 3 minus, it is a 0. ఎందుకంటే ఇట్ ఈస్ ద 0. ఇదేమైతుంది 6 minus 3 into 2, ఈ వాల్యూ ఇస్ ద 0. ఇక్కడే చూడండి 4 minus 4 into 1 is the 0. ఇక్కడ 7 minus 4 into 1 is the -1 అవుతుంది. How many pivots here there? It is the one pivot. This is the pivot. ఇంకా ఎక్కడ నాన్ జీరో రోలో పివోట్ ఉంది, ఇక్కడ పివోట్ ఉంది. మొత్తం ఎక్లాన్ ఫామ్ లోకి మారిపోయింది. 2 పివోట్స్ వచ్చినాయి. ఇట్ ఈస్ ద 4/2 మ్యాట్రిక్స్. అంటే 4 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలు. అంటే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A is equal to ఇక్కడ 2 వచ్చింది. ఈ 2 వాల్యూ దేనికి సమానమైంది, నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్, ఇచ్చినటువంటి వెక్టార్స్ సంఖ్యకు సమానమైంది. లేదా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ A, నెంబర్ ఆఫ్ కాలమ్స్ సంఖ్యకు సమానమైంది. ఇచ్చిన వెక్టార్స్ సంఖ్యకు సమానమైంది. కాబట్టి మనకి ఏమైంది, దేర్ఫోర్ ఇచ్చినటువంటి సెట్ ఏమైతుందన్న LI అవుతుంది. చెప్పాం కదా ఆ పాయింట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని. దేర్ఫోర్ S is equal V1 V2 is LI సెట్, లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇదేమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఈజ్ ఇట్ క్లియర్ దిస్ ప్రాబ్లం? Hello? Yes sir. Okay, we go to the another problem. Yes sir. another problem తీసుకుంటున్నాను. is a problem number something 10 11 12 13 ఏదో ఒక 4 or 5.
4 అని తీసుకున్నాం, నష్టం ఏం లేదు. రైట్, ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ LI ఫర్ ఆర్ స్క్వేర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ LI సెట్ అంటే లీనియర్ ఇండిపెండెంట్ సెట్ ఫర్ ఆర్ స్క్వేర్ అంటే 2 టూపుల్స్ కలిగినటువంటి దానికి. ఆప్షన్ ఏ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆప్షన్ ఏ ఇలా తీసుకుందాం, 1 -2 కామా ఇక్కడ -1/2 1 అని తీసుకుందాం. ఇంకొక సెట్ తీసుకుందాం బి అనేటువంటిది 1 2 కామా 2 1 కామా 5 9 అని తీసుకుందాం, దిస్ సెట్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ సి తీసుకుందాం, ఇది 0 0 ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 1 అని తీసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ -1 2 నెక్స్ట్ 2 1 అని తీసుకుందాం. ఇందులో LI ఏది అని అంటున్నాడు. ఇక్కడ చూద్దాం, ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నాను చూడండి, సింపుల్ గా దీన్ని దేనితోనే కంపేర్ చేయండి, V1 V2 తోనే కంపారిజన్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈజ్ LD అని అంటున్నాను. ఎందుకు LD అంటున్నా చూడండి, బికాస్ చూడండి ఫస్ట్ వెక్టార్ V1 వెక్టార్ ని నేను ఏమని రాసుకోవచ్చు ఇక్కడ చూడండి, V2 వెక్టార్ V2 వెక్టార్ ఇస్ ద ఏమని రాసుకోవచ్చు, -2 into V1 అని రాయచ్చా, -1/2 సారీ -1/2 V2 is equal to 1/2 కామన్ తీయండి, -1/2 కామన్ తీస్తే V1 వస్తుంది చూడండి, ఓకేనండి. -1/2 into V2 అంటే ఇఫ్ అండ్ ఓన్లీ దీన్ని ఏమని రాసుకోవచ్చు ఇక్కడ 2V2 plus V1 is equal to 0 అవుతుంది. చెక్ చేసుకోండి కావాల్సి. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా వాల్యూ అనేటువంటిది ఆల్ఫా is equal to 2, దిస్ వాల్యూ is the not equal 0. ఇక్కడ ఉన్నటువంటి బీటా వాల్యూ కోఎఫిషియంట్ బీటా is equal to 1 not equal to 0. అన్ని నాట్ ఈక్వల్ 0 కావాలని ఏమి స్కేలర్స్, ఏవేని స్కేలర్ ఒక్క స్కేలర్ నాట్ ఈక్వల్ టు 0 అయినా సరే ఇచ్చినటువంటి సెట్ అనేటువంటిది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అనుకున్నాం మనం. కావాల్సిన V2 వెక్టార్ ఇస్ ద స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ V1 వెక్టార్ అంటే V2 ఇస్ ద డిపెండ్ ఆన్ V1. హియర్ V2 డిపెండ్ ఆన్ V1, డిపెండ్ ఆన్ V1. V1 మీద V2 డిపెండ్ అయింది కాబట్టి దేర్ఫోర్ సెట్ ఏమైతుంది, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. సార్ మరి ఇది చూద్దాం సార్ అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ద V1 V2 V3 3 వెక్టార్స్ ఉన్నాయండి. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈజ్ LD నండి, LD సెట్ అవుతుంది. సార్ ఎందుకు సార్ లెక్క చేయకుండా మాకు LD అని చెప్పారంటే, బికాజ్ మీకు ఒక పాయింట్ తెలుసు నాన్న, ఏమని తెలుసు, ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ వెక్టార్ స్పేస్ V is equal to డైమెన్షన్ ఆఫ్ R² ఓవర్ R అని అర్థం. ఇక్కడ 2 టూపుల్స్ ఉన్నాయి కాబట్టి R² ఓవర్ R. ఎన్ని ఉన్నాయి, డైమెన్షన్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ద లెస్ దాన్ కార్డినాలిటీ ఆఫ్ S. ఇట్ ఈస్ ద లెస్ దాన్ కార్డినాలిటీ ఆఫ్ S. S లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 3 వెక్టార్స్ ఉన్నాయి. అంటే n+1 వెక్టార్స్ ఉంటే S ఈజ్ ఆల్వేస్ LD అవుతుందని చెప్పాము. అంటే వెక్టార్ స్పేస్ డైమెన్షన్ కన్నా ఒక్క వెక్టార్ ఎక్కువ ఉన్నా కూడా, అంటే వెక్టార్ స్పేస్ యొక్క డైమెన్షన్ 2 కానీ ఇందులో ఉన్నటువంటి వెక్టార్స్ సంఖ్య 3 కాబట్టి ఆ సెట్ అనేటువంటిది LD అవుతుంది. సార్ మరి ఇదేంటి సార్ అంటే ఇట్ ఈస్ ఆల్సో LD నాన్న, LD బికాస్ ఎందుకు సార్ అని అంటే ఇక్కడ చూడండి 0 bar is equal to 0, 0 is the belongs to the C. ఖచ్చితంగా 0 వెక్టార్ చెందితే ఇట్ ఈస్ ఆల్వేస్ LD అని చెప్పాము. LI అన్నాం కాబట్టి మిగిలిన ఆప్షన్ ఏంటిదన్న, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ఎలా చెప్తున్నారు, ఇట్ ఈస్ LI బికాస్ ఇక్కడ చూడండి నేను ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ని కన్సిడరేషన్ చేస్తాను, -1 2 నెక్స్ట్ కాలం వెక్టార్ 2 1. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే డిటర్మినేట్ ఆఫ్ A is equal to AD minus BC -1 -2, it is the -5 not equal to 0. డిటర్మినేట్ is the not equal to 0, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏర్పడుతుంది. 2 వెక్టార్స్ తీసుకుంటే ఇది V1 వెక్టార్, ఇట్ ఈస్ ద V2 వెక్టార్, కాలం వెక్టార్స్ గా తీసుకుంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ డిటర్మినేట్ నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఆల్వేస్ LI సెట్. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ దిస్ క్వశ్చన్ ఈస్ Yes, sir. ఓకే. ఐదర్ క్వశ్చన్ తీసుకుంటాను, ఒకసారి చూడండి. ఐదర్ క్వశ్చన్ ఏం తీసుకుందాం అని అంటే, సార్ కొద్దిగా మాకు డిఫరెంట్ గా ఒక ఎగ్జాంపుల్ ని తీసుకోండి సార్, ఇంకా కొద్దిగా క్వశ్చన్స్ చేంజ్ చేయండి LI మీద. ఖచ్చితంగా చేంజ్ చేద్దాం, ఒకసారి చూడండి. ఇంకా కొద్దిగా డిఫరెంట్ మోడల్స్ తీసుకోవడానికి చూస్తాను. 5th ఎగ్జాంపుల్ ఏం చేద్దాం సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఓకే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇలా తీసుకుందాం
what is the value of a is the invites comma la పెడుతున్నాను small a if the set unmute చేసుకున్నాడు if the set of vectors చాలా జాగ్రత్త వినాలి నన్ను it is nothing but 1 minus 1 3 first vector, second vector 1 2 minus 3, third vector చూడండి a 0 1 or LD set linearly dependent set అని రాసుకోవాలి మీరు పూర్తిగా in R cube over R అంటే ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా దీన్ని 2 అనుకుందాం, దీన్ని -1 అనుకుందాం, దీన్ని 1 అనుకుందాం, దీన్ని -2 అనుకుందాం. చూద్దాం మరి ఏమొస్తుందో ఓసారి అబ్జర్వేషన్ చేద్దాం. మరి ఇచ్చినటువంటి వెక్టార్స్ ని దీన్ని v1 అనుకుంటున్నా, దీన్ని v2 అనుకుంటున్నా, దీన్ని v3 అనుకుంటున్నా. ఏ అనే మ్యాట్రిక్స్ రాసుకోవాలి కదా మనము. ఏం రాసుకుందాం? v1 v2 v3 కాలం వెక్టార్స్ గా రాయండి. రాస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఏమని రాసుకోవచ్చు? 1 -1 3 అండ్ 1 2 -3. నెక్స్ట్ ఇంకేం తీసుకుందాం? a0 1. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? ద సెట్ v1 v2 v3 ఈజ్ LD అని అన్నాడు. LD సెట్ అని అన్నాడు వాడే. అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఇక్కడ ఏమైంది? 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుందంటే ఇఫ్ డిటర్మినేట్ ఇస్ ద 0 100%, స్క్వేర్ మ్యాట్రిక్స్ డిటర్మినేట్ ఏమవుతుందండి? 0 అవుతుంది. ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినేట్ కాన్సెప్ట్ వాడుతున్నాను. డిటర్మినేట్ 0 అవుతుంది. అంటే దీని నుంచి మనం డిటర్మినేట్ 0 చేయండి. ఇక్కడ 1 1 a షార్ట్ కట్ మెథడ్ ఉంది కదండి. -1 2 0. ఇట్ ఈస్ ద 3 -1 -3 1. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏని 1 ని ఏం చేయండి? ఇక్కడ రాయండి. మీకు ఆల్రెడీ తెలుసు ఈ మెథడ్. ఇక్కడ ఉన్నటువంటి 1 ని 3 ని ఇటు సైడ్ రాయండి. ఇటు 1 ఇటు 3. మన ఎదుగుదల కింద నుంచి మీదకే ఉండాలి కాబట్టి పైకి చేయండి క్రాస్ మల్టిప్లికేషన్. సో చేస్తే ఏమవుతుంది? -1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి ఎదగండి. 3 2a అంటే 6a అంటే +6a. కింద నుంచి పైకి ఎదుగుతున్నాం కాబట్టి ఎప్పుడైనా పాజిటివ్. 0 ఇంటూ సంథింగ్ వాల్యూ దిస్ క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ ద 0. -1/2. ఎందుకు? పైనుంచి కిందికి పడిపోతున్నాం మనం. ఇలా కిందికి పడిపోతున్నాం. ఈ రోని మల్టిప్లై చేయండి 3a అవుతుంది. ఈ యారో మార్క్స్ లో ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేయండి. ఇట్ ఈస్ ద 2 అవుతుంది. +2. ఈ యారో మార్క్ లో ఉన్న ఎలిమెంట్ మల్టిప్లై చేయండి 0 అవుతుంది. దిస్ డిటర్మినేట్ వాల్యూ ఎంత అన్నాం? 0 అన్నాం. ఇది ఏమవుతుంది? 6a -1. రెండోది ఏంటి? -3a -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే కదండి 3a - 3 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 1. ఈజ్ ఇట్ క్లియర్? ఏ వాల్యూ ఎంతనైనా లీనియర్లీ డిపెండెంట్ అవుతే 1 అవుతుంది. సో ఇచ్చిన వెక్టార్లు లీనియర్లీ డిపెండెంట్ కావాలంటే పక్కా 100% ఏ అనేటువంటిది 1 కావాలి. ఇక్కడనే ఇదే క్వశ్చన్ ఏమంటాడంటే, ఇదే క్వశ్చన్ ని మనకి ఏమని చెప్తాడంటే సింపుల్ గా దిస్ వెక్టార్ దిస్ ఈజ్ ద ఇదే క్వశ్చన్ ని మారుస్తున్నాను చూడండి. నేను ఆప్షన్స్ కూడా చేంజ్ చేస్తాను. ఇలా కూడా ఫ్రేమ్ వర్క్ చేస్తాడు క్వశ్చన్. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ గా 6th క్వశ్చన్ అనుకుందాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? what is the value of a if same question anna s is equal for example 1 -1 3 same 1 2 -3 కామా ఇక్కడ ఏం పెడదాం? ఫర్ ఎగ్జాంపుల్ ముందు మాట్లాడకి మాటలు నోరు మూసుకో. నన్ను అన్మ్యూట్ చేయాలి. ఆర్ ఈజ్ LD ఈజ్ LI is Li linear independent. 1 minute. It is a linear 1 minute nana. Okay, right. Is a linearly independent set. If linearly independent set అవుతుంది అని అన్నాడు. ఆప్షన్ ఏ ఇలానే ఇచ్చాడు 2 అని అన్నాడు. ఆప్షన్ బి అని అన్నాడు -1 అన్నాడు. ఆప్షన్ సి ఇక్కడ ఇచ్చాడు -2 అని అన్నాడు. ఆప్షన్ డి ఏమని అన్నాడంటే ఇక్కడ ఎనీ రియల్ నెంబర్
except any a belongs to the real number except a is equal to 1. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుందన్న? రైట్ ఆన్సర్ చెప్పండి. మన ఆన్సర్ ఏమైతుంది? లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. 0 కాదు. ఏ రియల్ నెంబర్ రాసినా సరే ఇక్కడ చూడండి డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమొస్తుంది ఇక్కడ 3a - 3 అని వస్తుంది మనకు. ఇట్ ఈస్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు r -1. r లో నుంచి రియల్ నెంబర్ ని తొలగిస్తే 1 ను తొలగిస్తే అంటే రియల్ నెంబర్ సెట్ లో నుంచి 1 ను తొలగిస్తే 1 కాకుండా ఏదైనా రాయండి, ఎనీ రియల్ నెంబర్ రాయండి, డిటర్మినెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది 100%. దెర్ ఇస్ నో ప్రాబ్లం. 0 రాయండి, అక్కడ నాట్ ఈక్వల్ టు 0 ఏ వాల్యూ 2 రాయండి, 3 రాయండి, -1 రాయండి, -2 రాయండి, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో కాబట్టి మన ఆన్సర్ ఏమైతుంది? ఎనీ ఏ బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్ ఎక్సెప్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాకుండా ఏ రియల్ నెంబర్ రాసినా సరే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. 3 వెక్టార్స్. కాబట్టి ఇది ఏమైతుంది? LI అవుతుంది, LI సెట్ అవుతుంది. ఇస్ ఇట్? క్వశ్చన్ ఇలా కూడా మార్చొచ్చు, సేమ్ క్వశ్చన్ ని. అర్థమవుతుందండి? ఎన్ని రకాలుగానైనా తయారు చేయొచ్చు క్వశ్చన్ పేపర్ ని. కాన్సెప్ట్ మీకు తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సింపుల్ క్వశ్చన్స్ నాన్న చాలా ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్స్ ని ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. మీకు సింపుల్ గా అర్థమైపోతాయి కాన్సెప్ట్స్ అన్ని కూడా. దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా తీసుకుందాం. ఇంకొకటి తీసుకుందాం సార్, పాలినామియల్ లో తీసుకుందాం. మనం ఒకటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మనం అన్నిటి మీద అవగాహన వస్తుంది మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is linear independent of P2 over X. P2 over X అంటే సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ whose degree at most 2 అని అర్థం. మరి ఏంటి సార్ అంటే ఆప్షన్ ఏ తీసుకుందాం. తను 1x² అని అంటున్నాడండి. ఆప్షన్ బి తీసుకుందాం. దీన్ని ఏమని రాస్తున్నాడు? 1, 1 + x, x అని అనుకుందాం. మూడోది సి తీసుకుందాం. ఆప్షన్ సి తీసుకుందాం. ఏమని తీసుకుందాం? 0, x, x². నెక్స్ట్ డి తీసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా 1, 1 - x, x అని తీసుకుందాం. సార్ మరి ఏది LI అవుతుంది సార్ అంటే దీన్ని చాలా రకాలుగా 2 రకాలుగా చెప్పొచ్చు. 2 రకాలుగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ నుంచి చూడండి, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది LD సార్. ఎందుకు సార్ LD అవుతుంది అని అంటే ఈజ్ LD సెట్, LI కాదు. ఎందుకు కాదు సార్ అంటే బికాస్ ఇక్కడ చూడండి మధ్యలో ఉన్నటువంటి 1 + x = 1 + x గా రాసాం. అంటే ఇట్ ఈస్ ద V2 = దిస్ ఈస్ ద V1, దిస్ ఈస్ ద V2. చూడండి, ఒక వెక్టార్ ని ఇంకో వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాసాం. అంటే V2 డిపెండ్ ఆన్ V1 అండ్ V2 ఇస్ ద డిపెండ్ ఆన్ దిస్ ఈస్ ద X అంటే 3 కదా, V3. అంటే V2 డిపెండ్ ఆన్ V2 డిపెండ్ ఆన్ V1 అండ్ V3. కాబట్టి లీనియర్లీ డిపెండెంట్ సెట్. మరి ఇక్కడ చూడండి సార్, ఇది కూడా ఏమవుతుంది సార్? LD సెట్ అవుతుంది సార్. ఎందుకు అవుతుంది సార్ అంటే ఇట్ ఈస్ ద 0 బార్ ఈస్ ద బిలాంగ్స్ టు సి. సి చెందుతుంది అంటే సి అంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి, ఈ సెట్ చెందుతుంది అని అర్థం. 0 వెక్టార్ ఉంది కాబట్టి LD సెట్ అవుతుంది. మరి ఇది కూడా LD సెట్ అవుతుంది సార్. ఎందుకు అవుతుంది సార్ ఇది కూడా LD సెట్ అని అంటే బికాస్ ఇక చూడండి ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 1 - x ని ఏమని రాయొచ్చు? 1 - x అనే రాయొచ్చు. ఈ 1 - x V2 అనుకుందాం. ఇది V1, ఇది V2, ఇది V3 అండి. అలా కంపారిజన్ చేయండి. V2 = ఇది V1 అండి, ఫస్ట్ 1 అనేటువంటిది మైనస్ ఇది V2 అండి, ఇది V3. అంటే V2 = V1 - V3. అంటే V2 డిపెండ్ ఆన్ V1, V3. Therefore this set is the linearly dependent. సో మనకు మిగిలినటువంటి సెట్ ఏమవుతుందన్న? ఆప్షన్ ఏ ఇస్ ద
రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ద లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క వెక్టార్ ని ఇంకో వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయలేము మనం. ఆప్షన్ ఏలో మీరు ఎలా రాస్తారో చెప్పండి నాకు. 1 ని x స్క్వేర్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాపిచ్చి చూపించండి నాకు, లేదా x ని రాయించి చూడించండి నాన్న. రాదు. లేదు సార్ ఇంకో రకంగా మాకు కావాలి. పైన ఇంతకు ముందు వెక్టార్స్ చెప్పారు సార్, మాకు అలానే అలవాటు, ఇలా రాదు సార్ మాకు పాలినామియల్ లోని, అలా కన్వర్ట్ ఏమైనా చేసి చెప్పగలుగుతారా సార్ అంటే 100% చెప్పుకుందాం నాన్న. దాంట్లో దెర్ ఈస్ నో ప్రాబ్లం. చాలా సింపుల్ మెథడ్స్, ఈజీ మెథడ్స్ లో మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ 1 ని ఏమని రాద్దామంటే ఫస్ట్ కాన్స్టాంట్ వాల్యూ నాన్న 1. ఇది వెక్టార్ v1 అనుకుందాం, ఇది v2 అనుకుందాం, v3 అనుకుందాం. కాన్స్టాంట్ వాల్యూ 1, ఎక్స్ కోఎఫిషియంట్ 0, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0. ఇది v1 ఫస్ట్ వెక్టార్. v2 వెక్టార్ చూడండి, ఇది x ఉంది కదా, x ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద x ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x. దీన్ని దేనితోనే కంపేర్ చేయండి, a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్. దీన్ని సింపుల్ గా 3 టపుల్స్ గా రాయొచ్చు, a0 a1 a2. మీరు ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ ని చూడండి నాన్న, ఇలా తీసుకున్నాను సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ iy అని ఉంది సార్, కాంప్లెక్స్ నెంబర్. దాన్ని ఇలా డినోట్ చేయొచ్చు కదా నాన్న, x కామా y అని 2 టపుల్స్ గా డినోట్ చేయొచ్చా లేదా? సో ఇలా 3 టపుల్స్ ఉంటే ఇలా కాన్స్టాంట్ x కోఎఫిషియంట్ x స్క్వేర్ కోఎఫిషియంట్ అని డినోట్ చేయొచ్చు. మరి ఇక్కడ కాన్స్టాంట్ ఏముంది, x లోపల 0 ఉంది, ఏమీ లేదు. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత, 1 ఉంది రెండో దాంట్లో v2 లో. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమన్నా ఉందా సార్ అంటే లేదు, 0. నెక్స్ట్ దాంట్లో చూడండి నాన్న, v3 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. అందులో కాన్స్టాంట్ వాల్యూ 0, x కోఎఫిషియంట్ కూడా 0, x స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది 1. వీటిని ఏమంటాం నాన్న, 1 0 0 0 1 0 0 0 1. వీటిని స్టాండర్డ్ బేసిస్ అంటాం. ముందు బేసిస్ టాపిక్ లో వస్తుంది. ఇది లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఈజ్ ఆల్వేస్ LI సెట్, లీనియర్ ఇండిపెండెంట్ సెట్. ఎందుకు సార్ అంటే ఇక చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ని మనం ఇలా రాస్తాం కదా, v1 v2 v3 అని. చూడండి మ్యాట్రిక్స్ రాస్తే 1 0 0 0 1 0 0 0 1 డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. చూడండి ఇక్కడ 1 1 1. డిటర్మినెంట్ ఆఫ్ ద A is equal to 1 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్, it is not equal to 0 because this is a 3/3 matrix. We can utilize determinant method. Determinant is a 1, not equal to number of pivots positions here, there pivot columns is a 3, number of given vectors is also 3, v1 v2 v3. So both are equal, therefore this set is the linearly independent set. ఆప్షన్ బి లో చూడండి అన్న, సార్ మరి ఆప్షన్ బి ని కూడా మాకు అలా రాయించి చెప్పగలుగుతారా అంటే 100% చెప్పగలుగుతాం నాన్న. ఇక్కడ చూడండి, s is equal to ఫస్ట్ దాంట్లో వెక్టార్ ఏముంది, ఫస్ట్ ఇక్కడ చూడండి 1 ఉంది, అంటే x కాన్స్టాంట్ వాల్యూ 1. ఇందులో ఇది v1 అనుకుందాం. v1 లో ఏమన్నా ఇది v2 ఇది v3. v1 లో ఏమన్నా x కోఎఫిషియన్స్ ఉన్నాయంటే లేవు, x స్క్వేర్ కోఎఫిషియన్స్ ఇస్తారంటే లేవు, 0. ఒక వెక్టార్ 3 టపుల్స్ కాబట్టి. తర్వాత v2 లో చూడండి, x కాన్స్టాంట్ 1, x కోఎఫిషియంట్ 1, x స్క్వేర్ కోఎఫిషియంట్ 0. v3 లో చూడండి, కాన్స్టాంట్ వాల్యూ 0, x కోఎఫిషియంట్ 1, x స్క్వేర్ కోఎఫిషియంట్ 0. ఇది v1, ఇది v2, ఇది v3. సార్ మరి ఇక్కడ చూడండి సార్ అని అంటే ఇక చూడండి అన్న, నేను v2 ఈజ్ ఈక్వల్ టు v1 ప్లస్ v3 అని రాస్తా. నేను కావాల్సి ఇక్కడ చూడండి, v2 అని అంటే ఏంటి నాన్న, ఇది 1 1 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 0 0 ప్లస్ 1 ఇంటూ 0 1 0. లీనియర్ కాంబినేషన్ ఇలా రాయగలిగిన నేను ఈ వెక్టార్. అంటే v2 ఈజ్ ద డిపెండ్ ఆన్ v1 అండ్ v3. therefore this set is the linearly dependent set. సో యాజ్ వెల్ యాజ్ 0 ఉంది కాబట్టి దట్ ఈస్ ద లీనియర్లీ డిపెండెంట్. మరి దీన్ని కూడా రాయండి సార్ అంటే దీన్ని కూడా రాద్దాం. దాంట్లో ఏముందన్న, x is equal to v1 లో అంటే 1 0 0. v2 లో చూడండి, x కాన్స్టాంట్ 1, x కోఎఫిషియంట్ 1 -1, x స్క్వేర్ కోఎఫిషియంట్ 0. v3 లో చూడండి 0 1 0. ఇది v1, ఇది v2, ఇది v3. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి నాన్న, నేను ఏం చేస్తున్నాను, v1 మైనస్ v3 చేస్తే v2 వస్తుంది. v2 ఈజ్ ఈక్వల్ టు v1 మైనస్ v3. సో v1 మైనస్ v3 చేస్తే v2 వస్తుంది. డిపెండెంట్ వెక్టార్ ఉంది ఇక్కడ కాబట్టి దిస్ సెట్ ఇస్ ద లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఓకే సార్, ఇంకా కొద్దిగా కొత్తగా ఏమైనా అంటే తప్పకుండా చేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ వర్క్ చేయడం జరుగుతుంది. వాటిని ఒకసారి చూద్దాం. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని చూద్దాం. సార్ ఫర్ ఎగ్జాంపుల్ గా సార్ మాకు రీసెంట్లీ వచ్చిన ఒక చెప్పండి సార్ అంటే 100% అన్న ఐఐటి జామ్ 2018 పేపర్ లో ఉన్న క్వశ్చన్ చెప్తాను, ఒకసారి చూడండి.
ఐఐటి జాబ్ 2018. సార్ ఏముంది సార్ ఈ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి నాన్న, ఇఫ్ ఒకవేళ ఈ సెట్ తీసుకున్నాడు v1 v2 v3 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్, ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్, ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంట ఆఫ్ వెక్టార్స్ ఇన్ ద వెక్టార్ స్పేస్, ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఏ వెక్టార్ స్పేస్. ఓవర్ ఆర్ అంటే ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్ అని చెప్తున్నాడు, ఓవర్ ఆర్. దెన్ which of the following sets is also, then which of the following sets are లేదా is also linearly independent. కింది దాంట్లో ఏ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్? ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఏమని ఇచ్చాడు, ఐఐటి జాబ్ లో 2 మార్క్స్ క్వశ్చన్ అండి. దిస్ క్వశ్చన్ 2018 లో ఇచ్చాడు, మీరు పేపర్ చెక్ చేసుకోవచ్చు. v1 ప్లస్ v2 మైనస్ v3 అని ఇచ్చాడు. v1 ఇది v2 ఇది మైనస్ v3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ వెక్టార్ 2v1 ప్లస్ v2 ప్లస్ 3v3 అని ఇచ్చాడు. నెక్స్ట్ వెక్టార్ చూడండి 5v1 ప్లస్ 4v2 అని ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఆప్షన్ లో ఏమి ఇచ్చాడంటే v1 మైనస్ v2 కామా v2 మైనస్ v3 కామా నెక్స్ట్ v3 మైనస్ v1 అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ సి లో ఇలా ఇచ్చాడండి, ఏమని ఇచ్చాడు, v1 ప్లస్ v2 మైనస్ v3 కామా v2 ప్లస్ v3 మైనస్ v1 కామా v3 ప్లస్ v1 మైనస్ v2 కామా ఇట్ ఈస్ v1 ప్లస్ v2 ప్లస్ v3 అని సెట్ ఇలా మెన్షన్ చేశాడు. ఆప్షన్ డి ఏమని ఇచ్చాడు ఇక్కడ చూడండి క్లియర్ గా, v1 ప్లస్ v2 కామా v2 ప్లస్ 2v3 కామా v3 ప్లస్ 3v1 ఇలా మెన్షన్ చేశాడండి. చూద్దామా మరి ఇప్పుడు? చాలా సింపుల్ గా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు, ఇదేదో పెద్ద క్వశ్చన్ అనుకోవద్దండి, చాలా సింపుల్ గా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇంత ఇక్కడ చూడండి వెక్టార్స్ ఉన్నాయి అని అంటే డైమెన్షన్ ఆఫ్ ది సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఇన్ ద వెక్టార్ అంటే దేంట్లో అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ అనుకుందామండి. ఇక్కడ ఇచ్చినటువంటిది ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ v1 v2 v3 ఎందులో అవుతుందండి, ఈజ్ li ఇన్ r³ ఓవర్ r. ఎందుకు సార్ అంటే 3 వెక్టార్సే ఉన్నాయి, 1 2 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి r³ ఓవర్ r. సార్ r² ఓవర్ r లో రాదా సార్ అంటే రాదు, రాకపోవచ్చు, మనకు 2 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ అయితే r3 ఓవర్ r అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది 1 ఇది 2 ఇది 3 ఇక్కడ 4 అంటే కార్డినాలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇట్ ఈస్ ద గ్రేటర్ దాన్ కార్డినాలిటీ ఆఫ్ ఎస్. ఎస్ లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 3 వెక్టార్స్ ఉన్నాయి, కానీ సి లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 4 వెక్టార్స్ ఉన్నాయి. అంటే ఎస్ యొక్క సూపర్ సెట్ ఎస్ కన్నా ఎక్కువ ఉంది, మనకు వెక్టార్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. ఇట్ ఈస్ ద డమ్మీ ఆప్షన్. ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ అని అడుగుతున్నాడు. కింది వాటిలో ఏవి లీనియర్లీ ఇండిపెండెంట్, ఏవి లీనియర్ ఇండిపెండెంట్ అవుతాయి సెట్. మరి ఏమవుతుంది సార్, ఇది డమ్మీ ఆప్షన్ అంటే మన ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, ABD లోనే ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను. సార్ దీన్ని ఎలా రాద్దాం సార్ అని అంటే ఇక్కడ చూడండి, దీన్ని సింపుల్ గా ఇలా డినోట్ చేయొచ్చు. v1 కోఆఫిషియంట్ ఎంత 1, v2 కోఆఫిషియంట్ ఎంత 1, v3 కోఆఫిషియంట్ ఎంత -1, ఇలా వెక్టార్ గా డినోట్ చేయాలి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వెక్టార్ v1 కోఆఫిషియంట్ ఎంత 2, నెక్స్ట్ దాంట్లో తర్వాత v2 కోఆఫిషియంట్ 1, v3 కోఆఫిషియంట్ 3. నెక్స్ట్ దాంట్లో చూడండి ఏమని రాసుకోవచ్చు, v1 కోఎఫిషియంట్ ఇస్ ద 5, v2 కోఎఫిషియంట్ ఇస్ ద 4, v3 కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0. ఈ 3 వెక్టార్స్ నార్మల్ గా దీన్ని డిటర్మినెంట్ రూపంలో మనం
రిప్రజెంటేషన్ చెయ్యొచ్చు. అలా చేస్తే కూడా మనకి ఈ సెట్ అనేటువంటిది వస్తుంది. సార్ మరి ఎలా చేద్దాం సార్ ఇక్కడ అనంటే తప్పకుండా 4 1 5 2 3 రావట్లేదు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ గా కన్సిడరేషన్ చేద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ ఏమని రాద్దాం, 1 1 -1 రాద్దాం. ఇట్ ఈస్ 2 1 3 రాద్దాం. ఇట్ ఈస్ 5 4 0 రాద్దాం. సో ఇలా రాస్తే డిటర్మినేట్ చెక్ చేయండి. డిటర్మినేట్ చెక్ చేస్తే కూడా మీకు అర్థమైపోతుంది. ఏమని చేయొచ్చు డిటర్మినేట్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే R2 ఈజ్ గోస్ టు R1 R2 మైనస్ R1 అని రాద్దాం. R3 ఈజ్ గోస్ టు ఏమని రాద్దాం, R3 ప్లస్ R1 అని రాద్దాం. మారుస్తే చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ రో ఈక్వలెంట్ టు 1 2 5, ఇక్కడ 0, ఇక్కడ కూడా 0. ఏది 1 - 2, it is 1 - 2, it is the -1. 4 - 1 is the -1. Next 3 plus 1 -1 plus 1 0. 3 plus 2 is the 5 అవుతుంది. నెక్స్ట్ 0 plus 5 is the 5 అవుతుంది. it is also 5. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే R3 is goes to R3 plus 5 into R2 అని రాయండి. మీకు ఎక్లాన్ ఫామ్ లోకి మారిపోతుంది. ఇక్కడ చూడండి సింపుల్ గా, ఇట్ ఈస్ ద రో ఈక్వలెంట్ టు 1 2 5. ఇట్ ఈస్ ద 0, ఇట్ ఈస్ -1, ఇట్ ఈస్ -1, ఇట్ ఈస్ ద 0, ఇట్ ఈస్ ద 0, ఇట్ ఈస్ ద 0. హౌ మెనీ పివోట్స్ అండి ఇక్కడ? దేర్ 2 పివోట్స్. 1 2 పివోట్స్ ఏ ఉన్నాయి, 3 పివోట్స్ లేవు. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ ద 0 అవుతుంది. అంతేకాకుండా ర్యాంక్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పివోట్స్ 2 అవుతుంది, 3 కాలేదు. It is not equal to number of given vectors. Number of given vectors. ఇచ్చిన వెక్టార్స్ సంఖ్య 3, అక్కడ వచ్చింది 2 వచ్చింది, కాబట్టి LD సెట్ అవుతుంది. సో కాబట్టి దిస్ ఆప్షన్ ఈస్ ద క్యాన్సల్ బికాస్ ఇట్ ఈస్ ద LD సెట్ అవుతుంది. ఇది కూడా మనకి ఏమవుతుంది, LD సెట్ అవుతుంది. రీజన్ అది అవుతుంది. మరి LDలో 2 ఎగిరిపోయినాయి, LI అడుగుతున్నాడు. కింద ఆప్షన్ లో చూద్దాం. సార్ నేను ఆప్షన్ బి చూస్తాను సార్, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఆప్షన్ సి చూద్దాం, ఆప్షన్ డి చూద్దాం. ఇక్కడ మిగిలిపోయింది ఏంటిది, v1 కోఎఫిషియంట్ 1, v2 కోఎఫిషియంట్ 1, v3 కోఎఫిషియంట్ 0. నెక్స్ట్ v1 కోఎఫిషియంట్ ఇస్ 0, v2 కోఎఫిషియంట్ 1, v3 కోఎఫిషియంట్ 2. నెక్స్ట్ v1 కోఎఫిషియంట్ ఇస్ 3, v2 కోఎఫిషియంట్ 0, v3 కోఎఫిషియంట్ ఇస్ 1. సో ఇలా రాసాం v1 v2 v3 కోఎఫిషియంట్స్ గా. వీటిని మ్యాట్రిక్స్ రూపంలో రాయండి. ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 1 1 0 0 1 2 3 0 1. సో సింపుల్ గా డిటర్మినేట్ చెక్ చేయండి. 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇట్ ఈస్ 3/3 కాబట్టి డిటర్మినేట్ ఏమైతుంది, 1 into AD minus BC, దిస్ ఇస్ ద 1, మైనస్ 3 into దిస్ ఇస్ ద AD minus BC, 1 into 2 2 2 minus 0. సో మొత్తం మీద మనకు 1 minus 6, ఇట్ ఈస్ ద -5, ఇట్ ఈస్ ద నాట్ ఈక్వల్ టు 0. డిటర్మినేట్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి దిస్ సెట్ ఈస్ LI. దిస్ సెట్ ఈస్ LI. ఆప్షన్ డి ఇస్ ద LI. మరి ఆప్షన్ బి ఏంటి సార్? మరి ఆప్షన్ బి పరిస్థితి ఏంటి సార్? 100% చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి చూద్దాం. దీన్ని ఏమని రాశాడు, v1 - v2 అని అన్నాడు. ఇట్ ఈస్ ద v2 - v3 అని అన్నాడు, v3 - v1 అని అన్నాడు. దీన్ని ఎలా రాసుకుందాం సింపుల్ గా, 1 -1, v2 కోఎఫిషియంట్ -1, v3 కోఎఫిషియంట్ 0. ఎందులో, దీంట్లో ఈ వెక్టార్ లో ఫస్ట్ వెక్టార్ లో. రెండో వెక్టార్ ఏమని రాయొచ్చు, v1 కోఎఫిషియంట్ 0 ఉంది, v2 కోఎఫిషియంట్ 1, v3 కోఎఫిషియంట్ -1. సో v3 వెక్టార్. నెక్స్ట్ వెక్టార్ లో చూడండి, v1 కోఎఫిషియంట్ -1, v2 కోఎఫిషియంట్ 0, v3 కోఎఫిషియంట్ 1 ఉంది. సార్ ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ రూపంలో రాయండి సార్. 3 వెక్టార్స్ ఉన్నాయి, ఎన్ని వెక్టార్స్ అని ఉండని, 1 -1 0 సార్. ఇది 0 1 -1 సార్. ఇది -1 0 1 సార్. సార్ ఇప్పుడు డిటర్మినేట్ చెక్ చేస్తాను సార్. ఇది 3/3 కదంటే 100% చెక్ చేసుకుందాం, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే డిటర్మినేట్, స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకపోతే రో ఎక్లాన్ ఫామ్ లోకి మార్చాలి. ఎన్ని వెక్టార్స్ ఉంటే అంత ర్యాంక్ కావాలి, అంతకన్నా తక్కువ అయితే LD అవుతుంది. దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ చూడండి, 1 into దిస్ ఇస్ AD minus BC, AD minus BC, ఇట్ ఈస్ ద 1 అవుతుంది. మైనస్ ఆఫ్ 0 into సంథింగ్ 0 ప్లస్ -1 into ఇది ఎగిరిపోతుంది, ఈ రో ఈ కాలం వెళ్తే -1 into -1 ప్లస్ 1, 0 into -1 0. సో మనకు మిగిలింది 1 - 1 మిగిలింది, ఇట్ ఈస్ ద 0. డిటర్మినెంట్ 0 కాబట్టి దిస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సల్. ఇదేమవుతుంది, LD అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? LI సెట్ అంటే మీ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఏమవుతుంది, కేవలం ఆప్షన్ డి ఇస్ ద
రైట్ ఆన్సర్ 2018 ఐఐటి జామ్ క్వశ్చన్ అన్న దిస్ క్వశ్చన్ ఐఐటి జామ్ క్వశ్చన్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ మీద అడిగాడు 2018 లో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న రైట్ ఆప్షన్ ఏమవుతుంది రైట్ ఆప్షన్ ఏమవుతుంది డి అవుతుంది డి డి ఇస్ ద రైట్ ఆన్సర్ 2 మార్క్స్ వచ్చేస్తాయి మీకు ఆప్షన్ డి పెడితే రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న నెక్స్ట్ ఒక డిఫరెంట్ గా ఉండేటువంటి ఈజ్ ఇట్ క్లియర్ అండి దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్ హలో రైట్ ఇంకొక డిఫరెంట్ గా ఉన్నటువంటి ఇంకొక క్వశ్చన్ ని చూద్దాం మనం సార్ ఇలా చూద్దాం సార్ ఫర్ ఎగ్జాంపుల్ గా క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకుందాం సార్ ఏదో ఒక నెంబర్ వేద్దాం రైట్ గా చూడండి ద సెట్ S1 is equal to ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా ఇచ్చాడు అనుకుందాం 1 - 2 ఇది 4 అనుకుందాం ఇది 3 ఇది 0 1 ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో సియు సెట్ లోనో సిపి గెట్ లోనో ఎక్కడో అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో అడిగినటువంటి క్వశ్చన్ అండి నేను మెన్షన్ చేయట్లేదు జస్ట్ ఐఐటి జామ్ క్వశ్చన్ తప్ప వేరే ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయట్లేదు ప్రతి కాన్సెప్ట్ ఈస్ ద ఇంపార్టెంట్ చూడండి ఇట్లా ఇచ్చాడు 2 వెక్టార్స్ ఇచ్చాడు అండ్ S2 ఇలా ఇచ్చాడండి S2 అనేటువంటి సెట్ ఇలా ఇచ్చాడు ఏమని ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇట్ ఈస్ ద U3 ప్లస్ 3U ప్లస్ 4 అని అన్నాడు కామా నెక్స్ట్ U³ ప్లస్ 4U ప్లస్ 3 అని అన్నాడు ఈ సెట్ ఆర్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడండి ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడో చూడండి బోత్ ఎల్డి అంటే S1 S2 రెండు కూడా ఎల్డి ఎల్డి అంటే లీనియర్లీ డిపెండెంట్ బోత్ ఎల్ఐ రెండు కూడా ఎల్ఐ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ బోత్ ఎల్ఐ నెక్స్ట్ ఏమని అన్నాడు ఆప్షన్ సి ఇలా ఇచ్చాడు ఏమని అన్నాడు S1 is LD అంటే లీనియర్ డిపెండెంట్ సెట్ బట్ నాట్ S2 అని చెప్తున్నాడు ఆప్షన్ డి అని అన్నాడు S2 is LD బట్ నాట్ S1 అని చెప్తున్నాడు దిస్ క్వశ్చన్ ఇలా క్వశ్చన్ ని ఫ్రేమ్ వర్క్ చేశాడు సార్ మరి ఎలా చేద్దాం సార్ మనకి ఎలా అంటే నార్మల్ గా ఎక్కడ క్లాసుల్లో చెప్పినా క్లాస్ రూమ్స్ లో విన్నా ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఉంటాయి నాన్న నార్మల్ గా ఉంటాయి ఇలా మ్యాట్రిక్స్ లో ఇస్తే ఎలా చేయాలి సార్ మేము ఇదేదో U³ అన్నాడు 3U అన్నాడు 4 అన్నాడు మాకేం అర్థం అవ్వట్లేదు సార్ అని చెప్పేసి ఎగ్జామినేషన్ లో ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేస్తారు నెగిటివ్ మార్క్స్ లోకి వెళ్ళిపోతారు ఒకవేళ ఎగ్జామినేషన్ లో నెగిటివ్ ఉంటే మరి అలాంటప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే ఇక్కడ చూడండి మ్యాట్రిసెస్ ఇచ్చాడు 2 rows 3 columns ఇక్కడ చూడండి 2 rows 3 columns ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం నేను S1 లో ఇచ్చినటువంటి వెక్టార్స్ ని V1 ని V2 ని ఇక్కడ చూడండి S1 నుంచి మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేస్తున్నాను ఎలా సార్ అంటే ఏ మ్యాట్రిక్స్ రాస్తున్నాను ఏ మ్యాట్రిక్స్ నేను ఎలా రాస్తున్నాను అని అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వెక్టార్ V1 ఇది V1 అనుకోండి ఇది V2 అనుకోండి రెండు వెక్టార్స్ ఉన్నాయి అంటే V1 V2 వెక్టార్స్ రాయాలి V1 రాయాలంటే ఏం చెప్పాను నేను 1 చెప్పాను కదా 1 -2 4 నెక్స్ట్ అలానే రాయాలి ఫస్ట్ రో అయిపోయింది V1 వెక్టార్ లో సెకండ్ రో రాయండి 3 0 1 కాన్సెప్ట్ చెప్పాను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ రెండోది 2 -4 8 V2 లో సెకండ్ రో ఫస్ట్ రో అయిపోయింది సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి 6 0 -2 సో ఇలా రాసాం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి నేను ఏం చేస్తున్నానంటే R2 is goes to R2 by ఫర్ ఎగ్జాంపుల్ ఏమని అందాము R2 by దట్ ఈస్ ద ఇక్కడ -2 లేదండి 6 0 2 ఉందండి ఇది +2 అని రాసుకుంటే సరిపోతుంది మనకి ఎస్ ఇది +2 అండి రైట్ ఇక్కడ +2 తీసుకోండి మనకి సరిపోతుంది R2 is goes to R2 by -2 అని తీసుకోండి R3 is goes to R3 by 4 అని తీసుకోండి R4 is goes to R4 by మీరు ఎంత తీసుకోవచ్చు 3 తోనే డివిజన్ చేయబడుతుంది R5 సింపుల్ గా స్కేలార్ మల్టిపుల్ గా రాయొచ్చు కదా ఒక రోని ఇంకో రో యొక్క స్కేలార్ మల్టిపుల్ రాయొచ్చు ఎలా రాయొచ్చు చూడండి
1 అవుతుంది, ఇది కూడా 1, ఇది కూడా 1, ఇది కూడా 1, ఇది 0, ఇది 1. నెక్స్ట్ దాంట్లో చూడండి, ఇది 2నే ఉంటుంది, ఇది 2నే ఉంటుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 2 2 గానే ఉంటుంది. చూడండి v1 వెక్టార్ ని మనం ఎలా రాసాం, ఇది v1 వెక్టార్, ఇది v2 వెక్టార్. అంటే v2 is equal to 2 into v1. 1 వెక్టార్ is the scalar multiple of other వెక్టార్. లేకపోతే ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి, ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు. ఎలా మారిపోతుంది చూడండి, ఇక్కడ 1 2 ఇవి రెండే ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ అవుతాయి. చెక్ చేసుకోండి చూడండి, 0 0 0 0. ఎందుకంటే r2 మైనస్ r1 చేయండి, ఇక్కడ రో ఆపరేషన్ ఇలా చేయండి. r2 is goes to r2 minus r1, r3 is goes to r3 minus r1, r4 is goes to r4 minus r1, r6 is goes to r6 minus r1. అలా చేయండి మీరు, ఆటోమేటిక్ అన్ని కూడా జీరోస్ అవుతాయి. 1 2 3 4 5 6. ఓకే, 6 రోస్ వచ్చాయి, 2 కాలమ్స్ వచ్చాయి. దిస్ ఇస్ 6/2. సో 1 పివోట్ మాత్రమే ఉంది. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్. నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్, వెక్టార్స్ సంఖ్యకు సమానం కాలేదు. దేర్ఫోర్ ఇచ్చిన సెట్ ఏమైతుందంటే ఎల్డి అవుతుంది. దేర్ఫోర్ S1 ఈజ్ ఎల్డి. S1 అనేటువంటిది ఎల్డి. S1 LI అనేటువంటిది ఎక్కడ ఉంది ఆప్షన్, బోత్ LI అనేటువంటిది రాంగ్. సో రాంగ్ చేసాం. ఇక ST LD, S1 నాట్ S1 అంటే S1 కాదు, LD కాదంటే LI అవుతుందని అర్థం. కానీ S1 ఏమొచ్చింది మనకు, LD వచ్చింది. 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి, ఇంకా 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. బోత్ LD అవుతాయా, లేకపోతే కేవలం S1 LD అవుతుందా, S2 కాదా? ఓసారి చూద్దాం. ఇప్పుడు S2 గురించి చూద్దాం. చూడండి S2 నేను ఎలా రాస్తున్నాను చూడండి, ఇక్కడ రాస్తున్నాను S2ని. S2 అంటే ఏమి ఇచ్చాడు నాన్న, ఇక్కడ చాలా క్లియర్ గా ఇలా రాద్దాం. u³ + 3u + 4 u³ + 4u + 3. ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క దాని కోఎఫిషియంట్ గా రాసుకుందాం. ఫస్ట్ కాన్స్టాంట్ ఏముందండి 4, u కోఎఫిషియంట్ ఏముందండి 3, u³ కోఎఫిషియంట్ ఎంతండి 1. ఇది ఒక వెక్టార్. నెక్స్ట్ వెక్టార్ చూడండి, కాన్స్టాంట్ ఎంత ఉందండి 3. నెక్స్ట్ u కోఎఫిషియంట్ 4, u³ కోఎఫిషియంట్ 1. అయిపోయింది, వెక్టార్ గా వచ్చినాయి. ఇప్పుడు మీరు రాసుకోవచ్చు, ఏమని రాసుకుందాం, మ్యాట్రిక్స్ గా రాసుకోండి దీన్ని. A is equal, సింపుల్ గా మీరు ఏమని రాసుకోవచ్చు, ఇట్ ఈస్ ద v1, ఇట్ ఈస్ ద v2. సో అలా రాస్తే మనకు వచ్చేస్తుంది చూడండి, ఇట్ ఈస్ ద 4 3 1, ఇట్ ఈస్ ద 3 4 1. చూడండి 3 రోస్ 2 కాలమ్స్. సో r2 ని 0 చేయండి. r2 is goes to 4 into r2 minus 3 into r1. ఎందుకు, 4 కి 3 కి LCM is the 12, plus 12 minus 12 వచ్చేటట్లు రో 2 ని ఆపరేషన్ చేద్దాం. రో 3 is goes to, it is the 4 into రో 3 minus రో 1 చేయండి, 0 అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద 4, ఇట్ ఈస్ ద 3. ఇక్కడ చూస్తే ఇది 0, ఇది 0. నెక్స్ట్ గా చూడండి 4 into 4 16, 16 minus 9, 16 minus 9 7, రైట్ 7. నెక్స్ట్ 4 minus 4 0. నెక్స్ట్ 4 into 1 4, 4 minus 3 is the 1. నెక్స్ట్ చూడండి r3 is goes to, next pivot is the 7. It is the 7 into r3 minus r2. చేస్తే చూడండి, it is nothing but 4 3 0 7 0 0. So how many pivots? This is the 7 is the pivot, this is the 4 is the pivot. So pivots is the 2. Rank of A is equal to number of pivots. Number of pivots. Number of pivots here there 2 వచ్చినాయి. ఈ 2 అనేది దేనికి ఈక్వల్ అయింది, it is equal to given number of vectors. Given number of vectors లేదా number of columns. Number of columns in A. సంఖ్యకు సమానమైంది కాబట్టి therefore S2 ఏమైతుందన్న, S2 ఏమైతుందన్న Li. therefore S2 is Li. S2 is Li అవుతుంది. చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే S1 LD బట్ నాట్ S2. అంటే S2 LD కాదు, S1 మాత్రమే Li అవుతుంది అంటున్నాడు. సో ఆప్షన్ C is the right answer. Is it clear? This question is clear? Yes sir. లాస్ట్ అండ్ ఫైనల్ అన్న ప్రాబ్లం చెప్పేసి టుడే సెక్షన్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే టైం కూడా కొద్దిగా అవుతుంది కాబట్టి
తప్పకుండా చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ తీసుకుందాము. కొద్దిగా చూద్దాం, కొద్దిగా లాజికల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. మీకు అన్ని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్లూడింగ్ చేసి చెప్తున్నాను. రైట్, ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఏది కరెక్ట్ అంటున్నాడు. ఆప్షన్ ఏ తీసుకుందాం. ఇన్ ఆర్ పవర్ 4, లో ఇక ఏమంటున్నాడు, 1 0 0 0 అంటున్నాడు, 0 1 0 0 అని అంటున్నాడు, 0 0 1 0 అంటున్నాడు, నెక్స్ట్ 0 0 0 1 అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే ఈజ్ ఎల్ఐ అని అంటున్నాడు. ఈజ్ ఎల్ఐ, లీనియర్ ఇండిపెండెంట్ అని అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, ఇన్ ఆర్ పవర్ 4, ఇది కూడా ఆర్ పవర్ 4 లోనేనంట. ఏమని అంటున్నాడు, వెక్టార్స్ ఇస్తున్నాడు, 1 0 0 0 1 0, నెక్స్ట్ 0 0 1 అని అంటున్నాడు. ఈజ్ ఎల్ఐ, ఇది కూడా ఎల్ఐ అని చెప్తున్నాడు, ఎల్ఐ సెట్ అని అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం, ఇన్ ఆర్ పవర్ 4 ఏమని అంటున్నాడు, ఇక్కడ కూడా 0, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 తీసుకుందాం, 1 0 0, ఇంకొకటి 0 తీసుకుందామా, 0 0 0 0 0 ఈజ్ ఎల్డి అని అంటున్నాడు. ఇది ఎల్డి అని అంటున్నాడు. ఎల్డి మీన్ లీనియర్ డిపెండెంట్ సెట్ ఇన్ ఆర్ పవర్ 4. ఇంకోటి అడిగాడు, ఏమని అన్నాడంటే ఇక్కడ చూడండి, 0 0 0 0 అన్నాడు, ఈజ్ ఎల్డి అని అన్నాడు. ఓకేనండి. కింద దాంట్లో ఏది రైట్ ఆన్సర్ అంటే కరెక్ట్ అని అంటున్నాడు. కరెక్ట్ అంటే దీని మీనింగ్ ఏంటిది, ఏది ట్రూ కింద దాంట్లో. ఇక చూడండి 1 0 0 0 1 0 0 0 1. ఇక్కడ చూడండి ఈ రెండో ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ బి ఏమైతుందంటే ఎల్డి అవుతుంది అన్న. ఎల్డి కూడా కాదు, సెట్టే డిఫైన్ కాదు, ఎల్డినే కాదు. ఎందుకు కాదు సార్ అంటే ఇక చూడండి ఎల్ఐ కాదు, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎల్ఐ. ఈ ఆప్షన్ ఇస్ రాంగ్ నాన్న. ఎందుకు సార్ అంటే బికాస్ రీజన్ రాద్దాం. 1 minute నేను రఫ్ చేస్తాను, ఒక్క నిమిషం. సింపుల్ గా ఎందుకు కాదనేది మీరు ఆలోచన చేస్తే సింపుల్ గా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు సింపుల్ గా అర్థమైపోతుంది. ఏం అబ్జర్వేషన్ చేశారు చెప్పండి లాస్ట్ క్వశ్చన్ లో. ఆప్షన్ బిలో ఏం అబ్జర్వేషన్ చేశారు, ఇక్కడ u(1 0 0) doesn't belongs to r power 4. r power 4 అంటే ఎన్ని టుపుల్స్ ఉండాలి, 4 టుపుల్స్ ఉండాలి. ఎన్ని టుపుల్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 టుపుల్స్ ఉన్నాయి. బట్ ఇది u బార్ అనేటువంటిది దేని ఎంత, 1 0 0 అనేటువంటిది బిలాంగ్స్ టు r³ అని అంటున్నాడు, నాటి r పవర్ 4. r పవర్ 4 కి చెందదు. చెందనప్పుడే ఈ వెక్టార్సే ఉండనప్పుడు r పవర్ 4 లో ఎలా అవుతుంది. సో దిస్ ఇస్ ద రాంగ్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 వెక్టార్ ఉంది. 0 వెక్టార్ ఉంటే ఆ సెట్ లో ఏమైతుంది, ఎల్డి అవుతుంది. సో రైట్ ఆన్సర్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అందులో కూడా 4 టుపుల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇక్కడ 1 2 3 4, ఇక్కడ చూడండి 1 2 3 4 టుపుల్స్ ఉన్నాయి కాబట్టి r పవర్ 4 కి చెందుతుంది. అందులో 0 వెక్టార్ ఉంది కాబట్టి ఎల్డి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 వెక్టార్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి స్టాండర్డ్ బేసిస్ అని కూడా చెప్పొచ్చు మనం. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఎల్ఐ అవుతుంది. ఎలా సార్ అంటే మ్యాట్రిక్స్ కన్సిడర్ చేయండి. ఫస్ట్ వెక్టార్ ఏమని రాయండి, 1 0 0 0 0 1 0 0 0 0 1 0. థర్డ్ వెక్టార్ ఇది 0 0 0 1 అవుతుంది. డిటర్మినెంట్ చూడండి 4/4 మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ A is equal to 1. Product of all diagonal elements, it is not equal to 0. It is LI. Is it clear? Is it clear నాన్న? Yes sir. ఈ రోజు క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టుడే క్లాస్ లో టైం కూడా అవుతుంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాన్న? సార్ సరే ఫోర్త్ ప్రాబ్లం దగ్గర. హలో ఫోర్త్ ప్రాబ్లం దగ్గరికి రండి సార్.
ఫోర్త్ ప్రాబ్లమా 1 minute. ఇది కొద్దిగా ఇది అవుతుంది అన్న, నువ్వు ప్రాబ్లం ఏంటో చెప్పు, నాకు ఎక్కడ డౌటో చెప్పు, నేను ఇక్కడ కింద రాస్తాను, నీకు అదేంటో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. డౌట్ ఏం లేదు సార్, అక్కడ డెట్ వాల్యూ 5 అన్నారు కదా, 1 - 2 రాశారు సార్, 4 రాలేదు. ఏంటి నాన్న, వాయిస్ గట్టిగా మాట్లాడండి. ఆప్షన్ డి లో ఏముంది చెప్పండి, ఆప్షన్ డి ఏమి ఇచ్చారు చెప్పండి. 1 1 1 2 2 2 1 2 - 1 ఉంది సార్. 1 2 ఏంటి నాన్న అది ఆప్షన్ డి? మ్యాట్రిక్స్ రూపంలో రాయండి సార్. మ్యాట్రిక్స్ రూపంలో రాద్దామా? మీరు ఆప్షన్ ఏమి ఇచ్చారో చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. ఆప్షన్ మొత్తం చదవండి. 2, -1. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి చెప్పండి. 1 -1 సార్, -1 2 -1 2 2 2 మళ్ళీ బ్రాకెట్ ఇంకొక 2 నా 3 టూపుల్సా? లేదు సార్, 2 ట్రిపుల్స్ లోనే 2 వెక్టర్స్ సార్. పోనీ మ్యాట్రిక్స్ లో చెప్పారన్నారు కదా, మ్యాట్రిక్స్ చెప్పండి. ఏ మ్యాట్రిక్స్ ఏం చెప్పారు? -1 2 -1 2 2 -1. 2 -1 ఇదేనా? అదే సార్. డెప్త్ ఎంత? ఇక చూడండి నాన్న, 2/2 మ్యాట్రిక్స్ ఏడి మైనస్ బీసీ కదా నాన్న. ఏడి వాల్యూ ఎంత నాన్న? -1 × -1 -2 × 2 -1 × 1 ఎంత నాన్న? -1 + 1 అవుతుంది. 2 × 2 ఎంత నాన్న? 4 అవుతుంది. ఇది ఎంత అవుతుంది నాన్న? -3 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 LI బికాస్ ఇట్ ఈస్ 2/2 మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ A is equal to 2 అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టర్స్. అర్థమైందా నాన్న? ఇది ఓకే సార్, అక్కడ 5 రాశారని చెప్తున్నాను. అది నేను మిస్టేక్ రాశాను. -5 రాసింటాను, మీరు -3 అని తీసుకోండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియరా? ఓకే సార్, అందుకే చెప్తామని. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ అబ్జర్వేషన్. అది నెక్స్ట్ LI నాన్న, సార్, అది LD అని రాసిండ్రు. LD అని రాసానా? రైట్ ఇక్కడ కదా LI, సారీ, ఎస్ సార్. లీనియర్ ఇండిపెండెంట్ సెట్. ఓకేనా నాన్న? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నథింగ్ సార్. ఏమైనా డౌట్స్